రాత్రికాల సమయంలో ప్రభు యొక్క సన్నిధిలో కలుసుకోవడం నిజంగా చాలా సంతోషము. మరి దేవుని యొక్క సన్నిధిలో మరి మీ యొక్క భాగస్వాములై మీ యొక్క ప్రేమను సహవాసాన్ని పంచసాగుచ్చిన సహోదరులందరికీ కూడా మరొకసారి క్రీస్తు నామం పేరట శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో చాలా కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా నాకంటే ఎక్కువగా న్యూస్ ని ఫాలో అవుతుంటారు, బైబిల్ ఫాలో అవుతుంటారు, ప్రవచనాలు యొక్క నెరవేర్పు చూస్తూ ఉంటారు. అయినా ఇక్కడ మనం న్యూస్ యాంకర్ లాగానో లేకపోతే న్యూస్ ఛానల్ గానో ప్రతి వారం మన న్యూస్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఎందుకు మనం కొన్ని విషయాలు మనం చర్చించుకోవాలంటే, మనము ఎత్తబడేటువంటి యొక్క సమయంలో మనం ఉన్నాము. దేవుడు ప్రతి కాలంలో కూడా ఎత్తబడే వారి గుంపుకి ఆ యొక్క సూచన అర్థం అవడం కోసం దేవుడు అనేక కార్యాలు జరిగిస్తూ వస్తున్నారు. ఆకాశంలో ఒక సూచన చూపకుండా ప్రభువైన యెహోవా ఏ పని కూడా చేయరు. కాబట్టి తన సంఘము పరిపూర్ణమైనదిగా, కళంకముగా, మచ్చలేనిదిగా, డాగులేనిదిగా ఉండాలని మరి దేవుడు సంఘాన్ని రూపొందిస్తున్నాడు. అదేవిధంగా సంఘం ఏ స్థితిలో ఉందో అని గ్రహించుకోవడానికి కూడా కొన్ని సూచనలు మనకి ప్రకృతిలో దేవుడు చూపిస్తూ ఉన్నారు. అరుదైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సూర్యునిలోంచి కొంత భాగం విడిపోవటం. ఏంటి బ్రదర్? సూర్యునిలోంచి కొంత భాగం విడిపోవటం. నేను అది న్యూస్ వింటా ఉన్నప్పుడు టీవీ9లో లిప్సీ నా పక్కనే ఉంది. ఇదేంటి డాడీ సూర్యుల నుంచి విడిపోవటం ఏంటి? ఎక్కడ పడిపోయింది నుంచి ఎండుందామా? అంటే ఎందుకు ఆ సూర్యునిలోంచి అది విడిపోయింది? ఎందుకు అది జరుగుతూ ఉంది? శాస్త్రవేత్తలు కూడా అర్థం కాల. అయితే ప్రతి 10 సంవత్సరాలకు, 15 సంవత్సరాలకు అంతరిక్షంలో ఏదో ఒక సూచన జరుగుతూ ఉంటది. అది అరుదుగా జరిగే సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అది వాళ్ళేమంటారంటే శాస్త్రవేత్తలు, ఇది రేర్‌గా జరిగేదే, ఇప్పుడిప్పుడు జరుగుతూ ఉంటది కామన్ గానే. ఈ యొక్క సూర్యుడి నుంచి కొంత భాగం విడిపోవడం వల్ల సూర్యునిలో బాగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయినాయి, తాపం పెరిగిపోయింది. దానివల్ల సౌర తుఫాన్లు ఎక్కువగా వస్తా ఉన్నాయి. అంతరిక్షంలో బాగా ఎక్కువగా ఉంది అని చెప్తూ ఉన్నారు. ఈరోజు చూస్తే తాడువై అని చెప్పారు. అదే న్యూస్‌లో. తాడువై అని చెప్పారు. ఏ తాడువై? అక్కడ మన ఏరియాతో ఉన్న తాడువై కాదు గానీ, తెలంగాణ బహుశా ఇక్కడ చివరిలో ఏదో అయ్యుండొచ్చు. దాంట్లో అడ్రస్ కరెక్ట్‌గా చెప్పలేదు ఆళ్ళు. 250 హెక్టార్లలో ఈ సుమారు 50,000కు పైగా చెట్లు. వాళ్ళేం చెప్తున్నారంటే, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 50,000కు పైగా చెట్లు అసలు ఎప్పుడు జరగలేదంట. సృష్టిలో ఇప్పటి వరకు ఈ సంఘటన ఎప్పుడు జరగలేదంట. ఈ యొక్క 250 హెక్టార్లలో సుమారుగా ఒక 50,000 చెట్లు, చిన్న చెట్ల కానించి పెద్ద పెద్ద మహావృక్షాల వరకు. ఒక రాత్రికి రాత్రే 250 హెక్టార్లు అంటే దరిదాపుగా 500 ఎకరాల పైనే. 500 ఎకరాల పైనే 250 హెక్టార్లు. 2.5 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు. 250 హెక్టార్లు అంటే సుమారుగా 500 ఎకరాల పైన 600 దాకా ఉంటది. ఇంత విస్తీర్ణంలో చిన్న చిన్న చెట్ల దగ్గర నుండి పెద్ద పెద్ద మహావృక్షాల వరకు ఎవరో పిలిస్తే పలికినట్లుగా వేళ్లతో సహా పెకలించబడి పక్కన పడిపోయినాయంట. అది ఎప్పుడు జరగలేదంటే ఇది. ఎందుకు జరిగింది? అది ఏం జరిగింది? ఏం జరిగింది అసలు? అసలు ఏం జరగడం వల్ల ఈ చెట్లన్నీ పెకలించబడి 250 హెక్టార్లలో అడవంతా కూడా ఎంత చంద్రవందరైపోయింది? ఎంత సుడిగాలొత్తే మాత్రం ఇలా జరుగుద్దా? వేళ్లతో సహా పెకలించబడి బయటకొచ్చేస్తాయా? అసలు ఏం జరిగింది అని మరి ఈరోజు ఉదయం నుండి దాని మీదే పరిశోధనలు చేస్తా ఉన్నారు. అది ఆ పేరు కరెక్ట్‌గా చెప్పలేదు న్యూస్‌లో. నేను గూగుల్‌లో చూద్దాం అనుకున్నా. నేను దాని సంగతి మర్చిపోయాను ఈరోజు చిన్న చిన్న పనులలో. తర్వాత మీరు చూడండి. అంటే చూడండి, ప్రకృతిలో ఎన్నడూ జరగని కార్యాలు, మనం వినని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. భూకంపాలొస్తా ఉన్నాయి. సునామీలొస్తా ఉన్నాయి. ప్రకృతిలో చాలా భయంకరమైన తెగుళ్లు కనపడుతూ ఉన్నాయి. మనం వినని, అసలు ఈ ప్రకృతిలో జరగని సంభవాలు ఇలా కూడా జరుగుద్దా అని ఆశ్చర్యపడేటువంటి సంగతులు మరి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే, స్వయంగా గారు చెప్పారు, పరలోక పెండ్లి కుమారుడు, భూలోక పెండ్లి కుమార్తె యొక్క భవిష్య గృహం అనే సందేశంలో, పరిశుద్ధమైన దేవుడు ఈ భూమి మీదకి రావడానికంటే ముందుగా పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవాలి. పేతురు పత్రికలో చెప్పినట్లుగా పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవాలి. పరిరికోమియా, భూమి తన రూపాన్ని మార్చుకోవాలి, తన స్థితిని మార్చుకోవాలి. ఇలాగే ఉంటే దేవుడు
ఇలాంటి తెగుళ్ళు వచ్చే భూమి మీద, ఇలా మరణం వచ్చే భూమి మీద, ఇలాగా మనుషులకి అపవిత్రముగా కలిగించేటువంటి ఈ భూభాగంలో పరిశుద్ధమైన దేవుడు వచ్చి నివాసం చేయడు. కాబట్టి పరిశుద్ధమైన దేవుడు దిగొచ్చి నివాసం చేయడానికి యోగ్యంగా ఈ భూమి తన రూపాన్ని మార్చుకోవాలి అని కృష్ణ గారు చెప్పారు. కాబట్టి కాబట్టి భూమి ఏం చేస్తా ఉందంటే తన రూపాన్ని మార్చుకుంటా ఉంది. ప్రకృతి తన రూపాన్ని మార్చుకుంటా ఉంది. ఇది మీకెందుకు నేను అంత ప్రాముఖ్యమైన సమయంలో మీకు నేను ఇది చెప్తున్నానంటే, భూమి సిద్ధపడతా ఉంది దేనికోసము? రాజు రావాలి అని. భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలించే రాజు భూమి మీదకి రావాలని భూమి సిద్ధపడుతోంది. రాజు రావాలి అంటే రాజుతో పాటుగా ఎవరు రావాలి? రాణి కూడా రావాలి. రాణి రావాలంటే భూమి మీద ఉన్న రాణి ఏమవ్వాలి? ఎత్తబడాలి. అంటే భూమి సిద్ధపడుతుందంటే ఎవరి కోసం సిద్ధపడుతుంది? రాజు భూమి మీదకి వచ్చి పరిపాలన చేయబోయే రాజు, పరిశుద్ధుడైన రాజు రావాలి కాబట్టి పరిశుద్ధంగా తను మార్చుకుంటుంది భూమి. అంటే రాజు రాబోతున్నాడని భూమికి అర్థమైపోయింది. భూమి తన రూపాన్ని కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. ప్రకృతిలో అనేక విపత్తులు జరుగుతూనే తన యొక్క రూపాన్ని మార్చుకుంటా ఉంది. తన స్వభావాన్ని మార్చుకుంటా ఉంది. చూడండి, అమెరికాలో 360 సంవత్సరాలు బతికినటువంటి మనుషులు ఉన్నారంట. మీరు చూసారా? మీరు విన్నారా? గత 2 రోజులుగా ఇదే న్యూస్. ఆ న్యూస్‌లో ఏం చెప్తున్నారంటే, ఒక అమెరికాలో మాత్రమే ఎందుకని 360 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు జీవిస్తున్నారు అని క్వెషన్ మార్క్ ఏసి ఈరోజు పెట్టారు. చూడండి, ఇవన్నీ కూడా నేను న్యూస్ యాంకర్‌ని కాదు ఇక్కడ. నేను న్యూస్ చెప్పట్లేదు నేను ఇక్కడ. ఎందుకంటే ఇవన్నీ కూడా దేనికి సూచనగా ఉన్నాయంటే, పెండ్లి కుమార్తె యొక్క కాలము ఇక చెల్లదు, లేదు భూమి మీద ఇక. ఆమె పెండ్లి కుమారుడితో కలబోయే సమయంలో మనం ఉన్నాం. కాబట్టి భూమి పెండ్లి కుమారుడు ఈ లోకానికి వచ్చి నివాసయోగ్యంగా ఉండటం కోసం తన స్వభావాన్ని, తన స్వరూపాన్ని మార్చుకుంటుంటే, ఎంత దగ్గరగా పెళ్లి కుమార్తె సమయము అంటే ఆయనతో కలుసుకునే సమయం ఎంత దగ్గరగా ఉందనేది మీ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నా నేను. కాబట్టి ఈ సమయం అంత దగ్గరగా ఉంది కాబట్టి మరి మీరు ఎంతగా దేవుని వాక్యానికి సమయాన్ని కేటాయిస్తున్నారు? ఎంతగా దేవునికి మీరు దగ్గరగా ఉంటున్నారు? ఇంకా నీ పనులు, నీ కుటుంబము, నీ జీవితము, నీది, నీది, నీది అని నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు అలాగే ఉంటావు. ఇది నా పని, ఇది నా కుటుంబం, ఇది చేయాలి, నేను అది చేయాలి అని నువ్వు అలాగే ఉంటే గనక నువ్వు అలాగే ఉంటావు. ప్రపంచ క్రమం జరుగుతూనే ఉంటది. కానీ వేరొక నూతన సృష్టి ఈ భూమి మీద ప్రారంభం కాబోతుంది. వేరొక నూతన కార్యం ఒకటి జరగబోతుంది. అది చెవులు ఈ యొక్క ప్రపంచం యొక్క ఉన్నటువంటి ప్రజల యొక్క చెవులు గింగురుమనే విధంగా ఆ వార్త రాబోతుంది. అదొచ్చింది అంటే ఇంక నువ్వెంత ఏడ్చినా కూడా నువ్వు దాంట్లో ప్రవేశించలేవు. కాబట్టి చూడండి, భూమి తన యొక్క స్వరూపాన్ని మార్చుకుంటుంది. క్రిస్పణంగా చెప్పారు. అది పరిరికోమియా, దానికి పేరు పెట్టారండి. దాని యొక్క పరిభాష అది. అంటే తన యొక్క స్వరూపాన్ని మార్చుకుంటూ శాస్త్రాలు కాదు ఏంటి ఈ వేళ్లతో సహా పెగిలించబడి 50,000 చెట్లు ఎందుకు పడిపోయినాయి? ఆశ్చర్యపడుతున్నారు. అది ఎంత సుడిగాలు వచ్చినా కూడా ఒకవేళ మజ్జిగిపోవాలి లేదా ఇంకేదైనా జరగాలి. ఒక రాత్రికి రాత్రే ఎన్ని 500-600 ఒకవేళ ఎవరైనా దొంగలు వచ్చి దీన్ని ఏం చేశారన్నా, జేసీబీలతో పీకేశారన్నా 500-600 ఎకరాల్లో జరిగే పని కాదు అది. పైగా అంత విపత్తు కూడా ఒకటి జరిగి ఉంటే కనుక ఆ అడవికి ఆనుకొని దగ్గరలో కొన్ని పల్లెలు ఉన్నాయి. ఈ ప్రభావం వాటి మీద కూడా పడాలి, ఆ ఊర్లో కూడా పడాలి. కనీసం వాళ్ళకి ఎక్కడ గాలి వచ్చే శబ్దం కూడా లేదు. చెట్లతో సహా పీకేసి పడిపోయి ఉన్నాయి 50,000 చెట్లు. చిన్న చెట్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద వృక్షాల వరకు పడిపోయి ఉన్నాయి. ఏం జరిగిందనేది ఇప్పటికి కూడా వాళ్ళకి అర్థం కాల. ఎలా జరిగిందని అర్థం కాల. కానీ పెళ్లి కుమార్తెకు తెలుసు భూమి తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. ఓ చెట్లను వేళ్లతో సహా పెకలించగలిగే అధికారం కలిగిన మానవులు ఈ లోకానికి రాబోతున్నారు. భూమి మీద పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేస్తూ దేవుడు ఏదైతే మరి ఆయన గొర్రెపిల్ల జీవ గ్రంథంలో తనకు రాజుగా నీతి న్యాయంగా ఎలాంటి పరిపాలన అందించాలని ఆయన అనుకున్నారో అలాంటి యొక్క నీతియుక్తమైన పాలన ఈ భూమి మీద ప్రారంభం కాబోతుంది. భూమి సిద్ధపడుతుంది అంటే చూడండి అసలు ఎంత 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 నిర్లక్ష్యంగా ఉంటున్నాం మనం. అంటే దేనికి సిద్ధపడుతుంది? నా మాటలు మీకు అర్థమైతే బ్రదర్? ఎప్పుడు సిద్ధపడాలి భూమి? నువ్వు ఎత్తబడటం వెళ్ళిపోయిన తర్వాత భూమి మీదకి రావడానికి అప్పుడు భూమి సిద్ధపడాలి. అసలు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావంటే భూమి సిద్ధపడుతుందంటే ఎంత అడ్వాన్స్ గా ప్రకృతి రెడీ అయిపోయిందో చూడండి. ఎందుకంటే సృష్టి యావత్తు మిగులు ఆశతో తేరి చూసు కనిపెడుచు మూలుగుతుంది, ప్రసవ వేదన పడుతుంది. దేనికంటే దేవుని కుమారుల ప్రత్యక్షత వరకు. కాబట్టి దేవుని కుమారులు ప్రత్యక్షమైపోయారనే సంగతి సృష్టికి అర్థమైపోయింది. దేవుని కుమారులు వచ్చేసారు అంటే అది దానికి ఏం అర్థమైపోయింది సృష్టికి? దేవుని కుమారులు పొందబోయే మహిమను నేను కూడా పొందుతా. దేవుని కుమారులు ఎలాంటి మహిమను పొందుతున్నారు? మరణం లేని జీవితాన్ని, దుఃఖం లేని జీవితాన్ని, వ్యాధులు లేని జీవితాన్ని, సమస్యలు లేని జీవితాన్ని వాళ్ళు
దేవుళ్ళుగా, దేవుని కుమారులు దేవుళ్ళుగా ఈ భూమి మీద ఉండబోతున్నారు. వాళ్ళు కలిగిన వారిగా ఉండబోతున్నారని ఆ యొక్క ప్రకృతి సృష్టి అంతా కూడా ఎదురు చూస్తూ ఆ దేవుని కుమారులు వచ్చినప్పుడు వారిని గుర్తించి ఆ యొక్క ప్రకృతి అంతా కూడా సంతోషించి తను సిద్ధం చేసుకుంటా ఉంది. ఓ భూమి మీద దేవుడి పరిపాలన రాబోతుంది. ఎందుకంటే దేవుని కుమారులు వచ్చేసారు. కాబట్టి ఇక జరగబోయేది ఏంటి? పరిపాలన జరగబోతుంది అని ప్రకృతి తను మార్చుకుంటుంది. స్వభావాన్ని మార్చుకుంటుంది. స్వరూపాన్ని మార్చుకుంటుంది. మనుషుల్లో చూడండి 930 సంవత్సరాలు బ్రతికే వయసు నుండి ఇప్పుడు మనకి 40, 50 సంవత్సరాలు బ్రతికి చాలులే అన్నంత పరిస్థితికి మనం వచ్చేసాం. ఇప్పుడు 40, 50 సంవత్సరాలు బ్రతికే వయసులోంచి మరలా 1000 ఏళ్ళు జీవించే కాలానికి మనం మరలా వెళ్ళబోతున్నాం మనం. అంటే దేవుని ఏదేను సాతాను ఏదేనుగా మారిపోయింది. ఇప్పుడు సాతాను ఏదేను మరలా తిరిగి దేవుని ఏదేను అయిపోతుంది. అంటే చూడండి ఇవన్నీ కూడా దేవుడు తన యొక్క సంఘము గుర్తించగలిగినట్లుగా, గ్రహించగలిగినట్లుగా, పట్టుకోగలిగినట్లుగా దేవుడు ప్రకృతిలో కార్యాలు జరిగిస్తున్నాడు. ఎంత సాధారణంగా జరిగిస్తున్నారో చూడండి. మిగతా ప్రపంచానికి అర్థం కాలే, కానీ మనకు అర్థమైపోయింది. ఇక్కడ కూర్చున్న ఈ చిన్న గుడారంలో కూర్చున్న మనకు తెలిసిపోయింది 50,000 చెట్లు కదిలించబడ్డాయి అంటే భూమి తన స్వరూపాన్ని మార్చుకుంటుందని మనం చెప్తున్నాం. కానీ రాత్రి నుంచి ఆ యొక్క శాస్త్రవేత్తలు వాళ్ళందరూ సైంటిస్టులు, ఖగోళ శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా మిగతా సైంటిస్టులు వీళ్ళందరూ కూడా అటవీ శాఖ అధికారులు ఏం జరిగింది, ఎందుకు జరుగుద్ది ఇలాగా అని వాళ్ళకి అర్థం కాదు. కానీ మనకు అర్థమైంది. ఎందుకంటే మనం అదే దేవుని యొక్క ఆత్మ మనం కలిగి ఉన్నాం కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరులందరికీ కూడా నేను హెచ్చరిక చేసేది ఏంటంటే, భూమి సిద్ధపడుతుందంటే నీవు పొందిన మహిమను పొందబోయే భూమి సిద్ధపడింది అంటే నీవెంత ఇక దగ్గరగా ఉండాలి, ఎంత సిద్ధపాటును కలిగి ఉండాలి అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అదే నేను మీకు ఇక రాత్రికాల సమయంలో మీకు గుర్తు చేయాలనుకున్నాను. నేను భూమి నీవు మహిమగా నువ్వు పెండ్లి విందులోకి వెళ్ళి పెండ్లి విందు తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చేదానికి అది ముందే సిద్ధపడుతుంది. అంటే మనం ఇంకా ఎంతగా దగ్గరగా ప్రభుకి రావాలి, ఎంత ఆనుకుని ఉండాలి అనేది మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీ యొక్క భక్తి జీవితము ఎలా ఉంది? ఇంకా మరి మిగతా క్రైస్తవ సంఘాల మాదిరిగానే ఆదివారం వచ్చాం, సోమవారం వెళ్ళిపోయాం, మీటింగ్లకు వచ్చాం, ముగించుకొని వెళ్ళిపోయాం అనే మరి నామకార్థపు యొక్క విశ్వాసంలో మీరు ఉన్నారా? అలా ఉంటే ఖచ్చితంగా విడవబడతాం. కాబట్టి సమయం జరిగిపోతా ఉంది. అన్ని కూడా దేవుడు ఎక్కడా విడిచిపెట్టలేదు. దేవుడు ఏదైతే బైబిల్లో వాగ్దానం చేశారో ఆ యొక్క పరిపూర్ణమైన కార్యాలన్నీ కూడా మన కనుల ఎదుట, మన వినికిడిలో మనం గ్రహించినట్లుగా మన కళ్ళ ముందు జరుపుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాయి. దాన్ని మీరు దాటిపోవద్దు. పట్టుకోండి, మీరు దాన్ని పట్టుకోండి. ఈ జీవితాన్ని మరింతగా గడిచిన కాలం కంటే మీరు మరింత దగ్గరగా వచ్చి ప్రభు యొక్క సన్నిధిలో మరి మీరు సిద్ధపడాలని నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూద్దాం. పేజ్ నెంబర్ 108 అపోస్తల కార్యములు 6వ అధ్యాయము. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని దవరాంటను చిన్న చూపు చూచిరని గురిల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించమని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకున్నది. మేము వారిని ఈ పనికి నియమింతము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యను ఎడతెగక ముందుమని చెప్పింది. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకుని వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పెర్మనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొకన వాడును అగు నికోలాసు అనువారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఆమె అదేవిధంగా కంటిన్యూ చేద్దాం. స్తెఫను కృపతోను బలముతోను 8వ వచనం చదువుతాను. 7 చదువుతా ఉంటున్నారా? ఓకే. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్తెఫను కృపతోను బలముతోను నిండిన వాడై
ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అప్పుడు లిబర్తీనులందరబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికీ నుండి, ఆసియా నుండి వచ్చిన వారితోనూ కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి. కానీ మాట్లాడుటేందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కూర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతని చేతితో పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు, ఈ మనుషుడు ఎప్పుడు ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమని సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఓ మా మంచి ప్రభువా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నైనా మరి ప్రకృతిలో అనేక విపత్తులు, అనేక హెచ్చరిక కార్యాలు జరిగిస్తున్నాం మా ప్రభువా. ఓ ఈ యొక్క ప్రపంచంలో నుండి మేధావులకి, శాస్త్రవేత్తలు అనబడిన వారికి, ఓ తెలివి గలవారు అని పిలువబడుతున్న వారికి అర్థం కాని విషయాలను సులువుగా మేము గ్రహించినట్లుగా కార్యాలు జరిగిస్తున్నాం మా ప్రభా. మీకే వందనాలు. ఓ ప్రభా, ప్రపంచము కదులుతూ ఉంది. ఓ తెగులుతో నింపబడుతూ ఉంది. మీరు చెప్పారు, ఇజ్రాయేలు ఐగుప్తుని విడిచేటప్పుడు ఐగుప్తికి ప్రసవ వేదన అని మీరు చెప్పారు మా ప్రభా. తెగుళ్లతో ప్రసవ వేదన, భయముతో ప్రసవ వేదన, ప్రవక్త యొక్క హెచ్చరికలతో, గద్దెంపులతో ప్రసవ వేదన, ఐగుప్తు యొక్క ప్రజలందరూ కూడా అంధకారంలో మగ్గిపోతూ ఉన్నారని చెప్పారు మా ప్రభా. కాబట్టి నేను ఇప్పుడు మరి నిజమైన ఇజ్రాయేల్గా ఉన్న మేము ఈ లోకమైన ఐగుప్తుని విడిచిపెట్టబోతున్నాం మా ప్రభా. కాబట్టి ఈ లోకమనే ఐగుప్తు ప్రసవేదనలో ఉంది మా ప్రభా. మరి ప్రవక్త యొక్క వాక్యముతో మీరు ప్రభా ఈ యొక్క ఐగుప్తు అనే లోకాన్ని మీరు హెచ్చరించారు మా ప్రభా. మరి ఇక తెగుళ్లతో, భయంకరమైన కార్యాలతో ఈ లోకమైన ఐగుప్తుని మీరు కదిలించారు మా ప్రభా. మరి నిజంగా ఆనాడు ఇజ్రాయేల్ సంఘానికి ఏదో జరిగిందో ఇప్పుడు అన్య సంఘానికి అదే జరుగుతోంది మా ప్రభా. ఆనాడు ఇజ్రాయేల్ సంఘం కొరకు ప్రభా మీరు ఎలాగైతే మానవుడిగా దిగి వచ్చారో ఇప్పుడు అదేవిధంగా అన్యుల సంఘమైన మా కొరకు మీరు అలాగే మానవునిగానే దిగి వచ్చావు మా ప్రభా. కాబట్టి నేను మరి మీరు జరిగించే కార్యాలను ప్రపంచంలో ఉన్న మేధావులు గుర్తించలేకపోతూ ఉన్నారు. కానీ మేము సాధారణంగా ఉన్న మమ్ములను వెలివేయబడి, ఎనిగిలేని వారిగా, అవమానపడిన వారిగా, వ్యభిచారులుగా, దొంగలుగా, మరి నరహంతకులుగా, మరి దోపిడీదారులుగా ఉన్నట్టు ఎవరైతే ఉన్నారో వారిని మీరు పెండు కుమార్తె గుంపులకు మీరు చేర్చారు మా ప్రభా. వారు ఈ యొక్క సాధారణంగా జరుగుతున్న కార్యాలని పరలోకపు దేవుని యొక్క వాక్యానికి ముడిపెట్టి చూసినప్పుడు వారు సిద్ధపడుతున్నారు మా ప్రభా. మీకు వందనాలు, స్తోత్రములు. నిజంగా మరి కొరింథీ పత్రికలో మరి పౌలు గారు చెప్పినట్లుగా మరి జ్ఞానం కలిగిన వారికి, మరి తెలివి కలిగిన వారికి బుద్ధి చెప్పడం కొరకే మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు మా ప్రభా. మాకంటే తెలివైన వారు, జ్ఞానం కలిగిన వారు, మాకంటే పరిశుద్ధమైన వారు, మాకంటే నీతి క్రియలు జరిగించేవారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ వారికి సిగ్గు కలగడానికి నీతి లేని మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు మా ప్రభా. కాబట్టి నైనా మీరు మమ్మల్ని ఎందుకైతే పిలిచారో ఆ పిలుపునకు మేము లోబడినట్లుగా సహాయం తెచ్చండి. రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం మా ప్రభా. మీరే మాట్లాడి నడిపించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకున్నామని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభా. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. అందరికీ వందనాలు. చదవబడిన లేఖన భాగం నుండి స్తెఫను వలె ఆత్మపూర్ణులై ఉండుడి అన్న చిన్న అంశం మనం మాట్లాడుకుందాం. స్తెఫను వలె ఆత్మపూర్ణులై ఉండుడి. స్తెఫను సంఘము యొక్క మొదటి హతసాక్షి. సంఘము ఆనాడు దేవుడు యెహోవా, ఆయన పైనుండి దేవుడు, ఆయన మన పితరులతో మాట్లాడిన దేవుడు, ఆయన ఆకాశాల్లో మహా ఆకాశాల్లో ఉంటాడు. ఆయన నరుడు ఏమాత్రం కూడా ఆయన చూడలేడు, ఆయన పట్టుకోలేడు, ఆయన తాకలేడు. నరమాత్రులతో ఆయన యెహోవా వాదించడు అని ఏబు చెప్పినట్లుగా ఆనాటి కాలంలో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా యెహోవాని పైకి చూస్తున్న కాలంలో స్తెఫను నజరేయుడైన యేసు అనే ఒక మానవుని లోకానికి చూపించి, ఈ నజరేయుడైన యేసు ఎవరో కాదు, ఈయనే
మన అగ్నిస్తంభం వెనుక దాగి ఉన్న దేవుడు, ఈయనే మన మేఘస్తంభం వెనుక దాగి ఉన్న దేవుడు, ఈయనే మన మందసములో 2 కెరూబుల మధ్యలోంచి మన ప్రధాన యాజకులతో మాట్లాడిన దేవుడు అని పరిచయం చేస్తా ఉన్నారు. ఎవరంటే, ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి లోబడినటువంటి ప్రజలు ఉన్నారో వారితో ఈ స్తెఫను వారి మధ్యలో ఉండి ఆత్మరూపిగా ఉన్న దేవుడు మానవ శరీరంలో వచ్చారు అని సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అసలు ఈ స్తెఫను యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, స్తెఫను ఎవరై అంటే, సంఘము పెరుగుతున్నప్పుడు, సంఘము ఆత్మాభిషేకంతో విస్తరిస్తున్నప్పుడు, సంఘములో దేవుని యొక్క వాక్యము ప్రబలుతున్నప్పుడు, అనేక ప్రాంతాల్లో సంఘము పెరుగుతున్నప్పుడు జనాభా కూడా పెరిగిపోయారు. సంఘంలో జనాభా కూడా విస్తరించిపోయారు. అక్కడ ఏం జరుగుతుందంటే, సంఘంలో యూదుల మధ్య, అదేవిధంగా గ్రీసు మాట్లాడే యూదుల మధ్య భేదం వచ్చింది. యూదులే, వాళ్ళు యూదులే, వీళ్ళు కూడా యూదులే. వీళ్ళు హెబ్రీ మాట్లాడే యూదులు, వాళ్ళు గ్రీస్ మాట్లాడే యూదులు. వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య ఏం జరిగిందంటే భేదాభిప్రాయం కలిగింది. సంఘం ఒకటే కానీ భేదాభిప్రాయం వచ్చింది. ఏమని వచ్చిందంటే భేదాభిప్రాయము, సంఘములో ఉన్న కొంతమందిని తేడాగా చూస్తున్నారంట. ఏం తేడా చూస్తున్నారంట? సంఘములో ఉన్న భేదలను, విధవరాండ్రను ఏం చేస్తున్నారంట? చిన్న చూపు చూస్తున్నారంట, తేడా చూస్తున్నారంట. సంఘం చూడండి విస్తరించిపోతూ ఉంది. సంఘంలో దేవుడు అపోస్తుల ద్వారా బలంగా సంఘాన్ని నడిపిస్తున్నాడు ఆయన. కానీ ఆ సంఘములో ఉన్నవారు ఎలాంటి వారు ఉన్నారు? సాల్మన్ బ్రదర్ అంటే నాకు ఇష్టం, తీతు బ్రదర్ అంటే నాకు ఇష్టం లేదు. సాల్మన్ బ్రదర్ని ఎక్కువగా ప్రేమిస్తా, తీతు బ్రదర్ నేను ప్రేమించను అనేవాళ్ళు ఎక్కడున్నారు? సంఘంలోనే ఉన్నారు. భేదాభిప్రాయాలు వచ్చినాయి. ఒకళ్ళు ఎక్కువగా ప్రేమించడము, ఒకళ్ళు తక్కువగా ప్రేమించడము, ఒకరిని గణపరచడము, మరొకరిని అవమానపరచడము, కొంతమందిని చిన్నచూపు చూడటము. అంతేకాకుండా సంఘములో వారు ఏం చేశారంటే, ఎప్పుడైతే ఈ యొక్క సమస్య సంఘంలో కనబడిందో వెంటనే ఈ సమస్యని అపోస్తుల యొక్క దగ్గరికి తీసుకొచ్చారు. అయ్యా ఇలా జరుగుతుంది, కొంతమందిని పేదలని, విధవరాండ్రని చిన్నచూపు చూస్తున్నారు, వాళ్ళు అవమానిస్తున్నారు, వాళ్ళకి సరిగ్గా భోజనం పెట్టట్లేదు, వాళ్ళు సరిగ్గా గౌరవించట్లేదు అని ఎప్పుడైతే అపోస్తుల దగ్గరికి ఆ సమస్యను తీసుకొచ్చారో అప్పుడు ఆయన ఏం చేశారంటే, అపోస్తులు మేము వాక్య పరిచయం చేస్తున్నాం కదా, కాబట్టి మీకు ఇలాంటి తగ్గులు తీర్చాలంటే 2 చేయటం మా వల్ల కాదు. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి మీలో కొంతమందిని మీరు నిర్ణయించండి అని ఏం చేశారంటే వాళ్ళకే అప్పగించారు. అపోస్తులు వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు ఏం చేశారంటే, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండిన స్తెఫను. ఎవరి స్తెఫను? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండిన ఈ స్తెఫను మరికొంతమంది, మరొక 6గురిని, మొత్తం 7గురిని ఏం చేశారు? ఎంపిక చేసుకొని తీసుకొచ్చారు అక్కడికి. స్తెఫను ఎలాంటి వాడంటే ఆత్మతోనూ జ్ఞానముతో నిండిన వాడు అయి ఉన్నాడు ఆయన. ఒక యూదుడు ఆయన. వాక్యాన్ని ప్రకటించడానికి ఆ కాలంలో వారి యొక్క ఇజ్రాయేల్ యొక్క విశ్వాసానికి వేరైనట్టుగా మరి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు ఆయన. వారందరూ కూడా మన దేవుడు పైన ఉన్నాడు అని నమ్ముతూ ఉంటే, స్తెఫను మాత్రము మన దేవుడు పైన లేడు, ఇదిగో మానవుడిగా యేసుక్రీస్తు రూపంలో మానవుడిగా వచ్చారు అని నమ్ముతున్నాడు. చూడండి, భిన్నమైన విశ్వాసాన్ని కలిగినాడు ఆ కాలంలో ఆయన. దానికి బైబిల్ ఏం చెప్పిందంటే, స్తెఫను ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండినాడు అని చెప్తుంది. మరి ఒకవేళ స్తెఫను యొక్క విశ్వాసం తప్పు అయితే బైబిల్ ఏం చెప్పాలి? ఆనాడు మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్న స్తెఫను అని చెప్పాలి. కానీ స్తెఫను ఎప్పుడైతే ఒక మానవుడిని దేవుడు అని ప్రకటిస్తున్నాడో బైబిల్ ఏం చెప్తుందంటే అతని కోసం ఏమని సాక్ష్యం ఇస్తా ఉందంటే, ఆత్మతో నింపబడిన వాడు, జ్ఞానముతో నింపబడిన వాడు. హల్లెలూయా. చూడండి, 7గురిని ఎన్నుకున్నారు. 7గురిలో మొదటివాడు స్తెఫను, చివరివాడు ఎవరు? నికోలాయిస్. మొదటి వాడి గురించి ఆత్మతోనూ జ్ఞానముతో నింపబడిన స్తెఫను అని రాయబడింది. కానీ చివరి వాడి గురించి యూదా మత ప్రవిష్టుడంట. మళ్ళీ నికోలాయిస్ ఏమి మతాన్ని గౌరవించిన వాడు కాదు. నికోలాయిస్ ఎలాంటి వాడంట? యూదా మత ప్రవిష్టుడంట. యూదా మతాన్ని గట్టిగా నమ్మేటువంటి వాడు, గౌరవించేవాడు. యూదా మతాన్ని గట్టిగా వ్యాపించడంలో నికోలాయిస్ పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ఈ యొక్క
సంఘములో ఉన్నటువంటి ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు మంచోళ్ళు, ఒకళ్ళు చెడ్డోళ్ళు అని ఎవరికి వాళ్ళే ఎవరైతే తీర్పులు తీస్తా ఉన్నారో వారికి పరిచయం చేయడానికి సంఘంలో ఉన్న పేదవారు, సంఘంలో ఉన్న విధవరాండ్రకి సహాయం చేయడానికి కొంత నిధిని తీయమని చెప్పారు. ఈ ఏడుగురు పని ఏంటి అంటే, ఈ ఏడుగురు ఈ వారం రోజులు చేసే పని ఏంటంటే, ఒకరోజు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి, ఈరోజు ఈ కుటుంబంలో ఈ సహోదరికి బాగా మరి సమస్య ఉంది, బాగా మరి ఆర్థిక పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఈ సహోదరికి మనం సహాయం చేయాలి అని ఒక ఇద్దరు ముగ్గురు సహోదరులు ఆ ఇంటికి వెళ్ళడం, ఆ సంఘంలో సేకరించిన డబ్బులు తీసుకుని ఆ ఇంటికి వెళ్ళడం, ప్రార్థన చేయడం, ఆ తీసుకొచ్చినట్టుగా ఆ డబ్బులు ఏవైతే ఉన్నావో ఆ సహోదరికి అక్కడ సహాయం చేయడం, రావడం. ఇది ఈ ఏడుగురు యొక్క పని. మిగతా అపోస్తులు ఏం చేస్తారంటే సువార్త పరిచర్య. ఈ ఏడుగురు పని ఏంటంటే, సంఘంలో ఎవరైతే బలహీనలు ఉన్నారో, అంటే ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో, సంఘంలో ఎవరైతే విధవరాండ్రు ఉన్నారో, కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి ఆదరణగా ఉంటూ వారిని బలపరిచే పరిచర్య, ఆర్థిక సహాయం చేసే పరిచర్య ఎవరికి ఇవ్వబడింది అంటే ఈ ఏడుగురికి ఇవ్వబడింది. ఈ ఏడుగురిలో మొదటి వాడే స్తెఫను. ఈ స్తెఫను అనగా అర్థం ఏంటి అంటే కిరీటము అని అర్థము. స్తెఫను అనగా కిరీటము అని అర్థము. ఈ స్తెఫను చూడండి, ఎప్పుడైతే తన యొక్క పనిలో జ్ఞానముతోనూ ఆత్మతోనూ నింపబడి ఉన్నాడో సమాజ మందిరంలోకి వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాడు? సమాజ మందిరాల్లోకి వెళ్ళి దేవుడు ఏ విధంగా మరి ఈ లోకానికి వచ్చారు, మొదటి రాకడలో దేవుడు యెహోవా ఏ విధంగా భూమి మీదకి వచ్చి రక్తాన్ని చిందించి రక్షకుడిగా నిరూపించుకున్నారనే వాదనని ఎక్కడెక్కడ మాట్లాడతాడంటే ఆయన లిబెర్తిన్లో అనబడిన సమాజ మందిరంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారితో మాట్లాడుతున్నాడు ఆయన. అందరితో స్తెఫను ఎవరు మాట్లాడుతున్నాడు? మన దేవుడు, మన యెహోవా కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ యెహోవా మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన మానవ శరీరంలో ఈ లోకానికి వచ్చాడు ఆయన. కాబట్టి ఈ లేఖల ఆధారంగా ఇది యెహోవా ఈయనే అని మాట్లాడుతూ మొదలుపెట్టినప్పుడు ఎవరైతే సమాజ మందిరంలో ఉన్న ప్రజలు ఉన్నారో, లేదా యాజకులు ఉన్నారో, ప్రధాన యాజకులు ఉన్నారో, వారు స్తెఫను మీద ఉంచబడిన ఆత్మను చూసి వాళ్ళు ఏం చేశారంట? అసూయపడ్డారు. ఏంటి ఎంత జ్ఞానం ఎక్కడిది ఇతనికి? చూడండి అక్కడ ఏమంటున్నారు 10వ వచనంలో, మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను ఏం చేశారంటే వాళ్ళు? యెహోవా యేసుగా వచ్చాడు, ఆత్మరూపంగా దేవుడు మానవుడిగా వచ్చాడు అని స్తెఫను మాట్లాడుతుంటే అక్కడున్న సమాజ మందిరములో ఉన్న ప్రజలు కానీ యాజకులు కానీ స్తెఫనుతో ఎదిరించలేకపోయారు, మాట్లాడలేకపోయారు. ఎందుకంటే స్తెఫను తన సొంత జ్ఞానంతో మాట్లాడట్లా. స్తెఫను తనకి ఏదైతే తోచిందో దాన్ని బోధించట్లా. స్తెఫను ఏం చెప్తున్నాడు అక్కడ? జ్ఞానముతోను ఆత్మ తనని ఏ విధంగా ప్రేరేపించిందో ఆ ప్రేరేపణతో ఆ గడియలో దేవుడు ఎలా పనిచేస్తున్నారనే వాక్యాన్ని వారి మధ్యలో మాట్లాడుతుంటే, వారు ఎవరైతే సమాజ మందిరంలో మేము బిషప్లము, ఆర్చ్ బిషప్లము, యాజకులము అని పిలువబడిన అలెగ్జాంద్రియా వారు, అదేవిధంగా కురేనీయుల వారు, ఈ సమాజంలో ఉన్న వీళ్ళందరూ కూడా ఈ స్తెఫనుతో వాదించలేకపోయారు, ఎదిరించలేకపోయారు. ఇక స్తెఫన్ని కంట్రోల్ చేయాలి. ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి. ఎందుకంటే మనం వాదించలేకపోతున్నాం. వీళ్ళందరి ముందు మన పరువు ఏమైపోతుంది? పోతుంది. పాస్టర్ గారి పరువు పోతే ఊరుకుంటాడు ఆ విశ్వాసుల ముందు. మా పాస్టర్ గారు అంటే ఇప్పటిదాకా గొప్ప అనుకున్నాం. ఆ ప్రజల ముందు ఈ స్తెఫను ఏం చేస్తున్నాడు? ఆ పాస్టర్ గారిని పరువు తీస్తున్నాడు ఆయన. అయ్యో ఇది నీకు ఈ వాక్యం తెలియదు బ్రదర్. దేవుడికి పలానా చోట నాలాంటి ఒక ప్రవక్తను పుట్టిస్తా అని చెప్పాడు కదా దేవుడు. మరి ఆ ప్రవక్త రావాలి కదా, మోషే లాంటి ప్రవక్త రావాలి కదా, ఇదిగో మోషే లాంటి ప్రవక్త ఈయనే అని చెప్తూ ఉంటే వీళ్ళ వంతు ఏమైపోయిందంటే మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది. దీంతో స్తెఫను మీద వాళ్ళ కోపం వచ్చేసింది. స్తెఫను మీద 2 నిందలు మోపారు. మొదటిది ఏంటి అంటే, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుడు మనకిచ్చిన మందిరాన్ని ఎవరో యేసంట వచ్చి పడదోస్తాడంట అని ఒక నింద మోపారు. రెండవది, అసలు ధర్మశాస్త్రాన్ని గౌరవించట్లే ఆయన. మన ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు. తర్వాత మన పితరుడైన సొలొమోను కట్టిన మందిరాన్ని యేసు అనే ఒక వ్యక్తి ఏం చేస్తాడంట? పడేస్తాడంట అని ఈ 2 నిందలు స్తెఫను మీద మోపారు. ఎందుకని? స్తెఫను చెప్పే వాక్యము తప్పు అని నిరూపించలేక, స్తెఫను మీద గెలవలేక, స్తెఫను అబద్ధీకుడని చెప్పడానికి వాళ్ళు ఏం చేశారంటే లేనిపోని నిందలు 2 కల్పించి, అబద్ధ సాక్ష్యాలు 2 పెట్టించి అక్కడ తీసుకొచ్చి అతన్ని పట్టుకొని లాక్కెళ్ళి సమాజ మందిరంలో నిలబెట్టి అతని మీద నేరం మోపారు 2 నేరాలు. అదేంటి అంటే,
మన మందిరాన్ని పాడు చేస్తాడంట. రెండవది మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడంట. యేసు అనే నజరేయుడైన యేసు అనే ఒక వ్యక్తి వచ్చి మన దేవాలయాన్ని పడగొడతాడంట అని నింద మోపి అబద్ధ సాక్ష్యాలను తీసుకొచ్చి పెట్టారు అక్కడ. వాళ్ళకి అలవాటే కదా. ఎందుకంటే ఆల్రెడీ యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆ యొక్క వంచకుడు ఏమని పిలుస్తున్నారని, ఆ వంచకుడు బతుకున్నప్పుడు నేను తిరిగి లేస్తానని చెప్పాడు. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఈ శిష్యులు అతను తీసుకుని పోయి దాచేసి అతను తిరిగి లేచాడని చెప్పాడు అనుకో, మొదటి స్థితి కంటే ఇప్పుడు ఈ స్థితి మరీ ఎక్కువైపోద్ది అని వాళ్ళు చెప్పి దాని ఆ యొక్క సమాధి దగ్గర కట్టుదిట్టమైన భద్రత పెట్టారు. ఇలా చెప్పారు, మీకేం కావాలో మీకేం తీసుకెళ్ళి మీరు భద్రత చేసుకోండి అని చెప్పినప్పుడు సైన్యం తీసుకెళ్ళిపోయి గొలుసులు తీసుకెళ్ళిపోయి బంధించేసి యేసుక్రీస్తు యొక్క సమాధి చుట్టూ పెట్టి బంధించేసి సెక్యూరిటీని ఫుల్ పికప్ చేశారు అక్కడ. కానీ ఆ 3వ దినమున తెల్లవారుజామున పరలోకం నుంచి దేవుని యొక్క దూత దిగొచ్చి ఎక్కడ కూర్చుంది? రాయిని పొర్లించి దాని మీద కూర్చుంది. వచ్చి పొర్లించబడింది రాయి. హల్లెలూయా. ఆ రాయిని పొర్లించి దాని మీద కూర్చుంది. ఇదంతా చూసిన శిష్యులు అదేవిధంగా అక్కడ ఉన్న ఆ యొక్క సైనికులు, రోమా సైనికులు వీళ్ళందరూ కూడా భయపడిపోయి పారిపోయారు. వెళ్ళి తీసుకెళ్ళి ఆ విషయం చెప్పారు. వెంటనే దీన్ని ఎలా మాఫీ చేయాలి అని డబ్బులు ఇచ్చి, ద్రవ్యం ఇచ్చి, అక్కడ భద్రతగా ఉన్న సైన్యానికి డబ్బులు ఇచ్చి, మీరేం చెప్తారంటే ఆయన సమాధిలో లేడని మీరు చెప్పొద్దు, శిష్యులు ఎత్తుకుపోయారని చెప్పండి అని డబ్బులు ఇచ్చి మరి అబద్ధం చెప్పించారు. వాళ్ళకి అలవాటే కదా. కాబట్టి ఇప్పుడు స్తెఫను చూడండి, సిమిలర్ గా ఉంటాయి. యేసుక్రీస్తు ఎలాగైతే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆ పరిచర్యలో ఎలాగైతే యేసుక్రీస్తుకి చేశారో వాళ్ళు, అలాగే స్తెఫను కూడా అలాగే చేశారు వాళ్ళు. యేసుక్రీస్తుని హింసించారు, ఆయన సిలువలో చంపారు ఆయన్ని. స్తెఫను కూడా అలాగే హింసించారు, అలాగే రాళ్ళతో కూడా చంపారు. యేసుక్రీస్తు ఎలాగైతే ప్రభువా వీరిని క్షమించమన్నాడో, అలాగే స్తెఫను చనిపోయేటప్పుడు కూడా ప్రభువా వీరిని క్షమించన్నాడు. అందుకోసమే బైబిల్ చెప్తా ఉంది, జ్ఞానముతోనూ ఆత్మతోనూ నిండిన వారైనా అనలా, జ్ఞానముతోనూ ఆత్మతోనూ నిండిన వాడైన స్తెఫను, విశ్వాసంతోను స్తెఫను. కాబట్టి ఈ చివరికాల సమయంలో కూడా నీవు ఇప్పుడు రంగం మీద ఉన్నావు. ఇప్పుడు నీవు అక్కడ స్తెఫను కేవలము ఆ కాలానికి ఒక నీడ మాత్రమే, ఒక ఛాయ మాత్రమే. అక్కడ స్తెఫను ఇక్కడ నిన్ను పరిపూర్ణంగా తయారు చేయడానికి స్తెఫను అక్కడ హతసాక్షిగా అక్కడ చనిపోయాడు అక్కడ స్తెఫను. కానీ ఇప్పుడు క్రీస్తుకు పోలికలు ఎవరికి ఉన్నాయంటే స్తెఫను దగ్గర లేవు, నీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు. హల్లెలూయా. అంటే స్తెఫను చూపించాడు అక్కడ క్రీస్తు పోలికలు అక్కడ, కానీ చూపించాల్సింది ఎవరంటే నువ్వు చూపించాలి. స్తెఫను పోలికల్ని నువ్వు చూపించాలి ఇక్కడ. అంటే స్తెఫను నీకు షాడోగా ఉన్నాడు. నీవు రాటకంటే ముందుగా స్తెఫను నీకు ముందుగా వచ్చాడు. ఆయన రాళ్లతో చంపుతూ ఉంటే, రాళ్లతో కొడతా ఉంటే ఏమన్నాడు స్తెఫను? ఓ ప్రభా వీరిని క్షమించండి ప్రభా, ఈ నేరం వారి మీద మోపొద్దు ప్రభా, క్షమించండి ప్రభా అని వారి కోసం ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప స్వభావం సోదరుడా. హల్లెలూయా. బైబిల్ చెప్తోంది, ఈ యొక్క స్తెఫను వలె మీరు కూడా ఆత్మపూర్ణులై ఉండండి. స్తెఫను ఎలాగ ప్రవర్తించాడో, దేవుని వాక్యం కొరకు ఎలాగ నిలబడ్డాడో, స్తెఫను ఆ గడియక వర్తమానం కోసం ఎలా నిలబడ్డాడో మీరు కూడా అలాగే నిలబడండి. ఈ స్తెఫను చూడండి, ఎప్పుడైతే స్తెఫను మీద 2 నిందలు మోపి అతను బలవంతంగా అబద్ధపు సాక్ష్యాలను లేపి వాటిని తీసుకొచ్చి సమాజ మందిరంలో నిలబెట్టి బలవంతంగా స్తెఫను తీసుకుని పోయి అక్కడ నిలబెట్టారు, సమాజ మందిరంలో నిలబెట్టాడు, సన్హెద్రిన సభ దగ్గర నిలబెట్టారు. నిలబెట్టి వాళ్ళు ఏం అవుతున్నారంటే, చూడండి ఇతను ఏం చేస్తున్నాడు, మన ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు, మన మోషేని గౌరవించట్లేదు, అంతేకాకుండా ఇతను మన సొలొమోను దేవాలయం మన కోసం కట్టిన దేవాలయము, యేసు అనే ఒక నజరేయుడైన యేసు అనే ఒక వ్యక్తి వచ్చి, ఒక మనిషి వచ్చి దీన్ని పడేస్తాడంట, మన విశ్వాసం అంత తప్పంట అని స్తెఫను మీద నింద వేసి సమాజ మందిరంలో నిలబెట్టారు. ఎప్పుడైతే ఆ నింద మోపబడిందో, ఎప్పుడైతే స్తెఫను అక్కడ అబద్ధపు సాక్ష్యంతో సమాజ మందిరములో దోషిగా నిలబడ్డాడో, అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అవునా మోషేని గౌరవించట్లేదా, ధర్మశాస్త్రాన్ని గౌరవించట్లేదా, ఏంటి యేసు వచ్చి దేవాలయాన్ని పడగొడతాడా, ఇంతకీ ఆ నజరేయుడైన యేసు లేడు కదా అని వాళ్ళు సణుగుతూ గొణుగుతూ ఒక్కసారిగా నేరం మోపబడి, అబద్ధపు సాక్ష్యంతో మోపబడి, చేయని నింద మోపబడి వారి మధ్యలో నిలబడినట్టుగా స్తెఫను వైపు చూసినప్పుడు, అప్పటి వరకు స్తెఫను అక్కడే ఉన్నాడు అక్కడ. కానీ ఎప్పుడైతే నింద మోపబడిన స్తెఫను వారి మధ్యలో ఉన్నాడని వారు విని, అప్పటి వరకు వాళ్ళు ఒకరిలో ఒకరు సనుక్కొని స్తెఫను మీద నిందపడిన తర్వాత ఎప్పుడైతే స్తెఫను వైపు చూశారో, అప్పుడు స్తెఫను యొక్క రూపం మారిపోయింది బ్రదర్. ఏం బ్రదర్?
స్టెఫన్ ఎలా కనపడుతున్నాడు? దేవదూత వలె కనపడుతున్నాడు అండి ఆయన. ఆమె మరి వాక్యం ప్రకటించినప్పుడు దేవదూతలా కనపడండి చాలా మంది వచ్చారు కదా బ్రదర్. ఆయన ఆ కిలికియాలో, కురేనియాలో, ఆ మిగతా సమాజ మందిరంలో ఆయన వాక్యం మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఆయన ముఖం దేవదూత ముఖంలా వెలిగిపోతుంది అనుకోండి. అప్పుడు ఏం చేసేవాళ్ళు అందరూ? ఏంటి స్టెఫన్ ముఖం దేవదూతలా కనపడుతుంది అంటే భవిష్యత్తులో దేవుని ద్వారా పంపడిన వర్తమానుడు అయి ఉండొచ్చు అని అనేక మంది నమ్మేవాళ్ళు కదా. మరి అప్పుడు కనపడలా. ఎప్పుడు కనపడింది? ఆయన మీద నింద మోపబడినప్పుడు, అతన్ని చంపడానికి మరణశిక్ష విధించడానికి ఆ సమాజ మందిరంలో సరిహద్దున సభ ఎదుట నిలబెట్టి అబద్ధపు సాక్ష్యాన్ని అతని మీద మోపి అబద్ధపు సాక్ష్యాల్ని అక్కడ నిలబెట్టి చేసినప్పుడు అతను ఎలా కనపడుతున్నాడు? దేవదూత వలె కనపడుతున్నాడు ఆయన. ఆమేన్. చూడండి సోదరులారా, ఇప్పుడు మనం అందరం కూడా నింద మోపబడిన ప్రజలుగా ఉన్నాం. మనం అందరం కూడా నింద మోపే ప్రజలుగా ఉన్నాం. తీతు బ్రదరు బైబిల్లో లేని వాక్యాన్ని బోధిస్తున్నాడు. తీతు బ్రదరు ఇదిగో అసలు మనక బాప్తిస్మే తప్పంటున్నాడు, ఇదిగో ప్రభరాత్రి భోజనమే తప్పంటున్నాడు, అసలు మన విశ్వాసమే తప్పంటున్నాడు. అంతేకాకుండా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క బ్రహ్మను ఆరాధించే సంఘం ఏం చెప్తుందంటే అసలు యేసు దేవుడు కాదు అని చెప్తున్నారు వీళ్ళు. అబ్బా ఎంత భయంకరమైన ప్రజలు వీళ్ళు. వీఆర్ నాట్ క్రిస్టియన్స్, వీఆర్ క్రైస్ట్ అని చెప్తున్నారు వీళ్ళు. మేము క్రైస్తవులు కాదు అని పబ్లిక్ గా చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళు ఎంత భయంకరమైన ప్రజలు వీళ్ళు. అపోస్తలులు మేము క్రైస్తవులు అని చెప్తే వీళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు? మేము క్రైస్తవులు కాదని చెప్తున్నారా? ఎంత భయంకరమైన వాళ్ళు వీళ్ళు. అంతేకాకుండా అసలు యేసు దేవుడు కాదు అంటే ఏ యేసు దేవుడు కాదు? ఇప్పుడు ఈ యొక్క లోకంలో ఉన్నట్టు ఆరాధించే క్రైస్తవులు ఆరాధించే యేసు దేవుడు కాదు అని ఇప్పుడు ఈ యొక్క బ్రహ్మ సంఘం చెప్తుంది అని నిందేస్తున్నారు. కానీ బైబిల్ చెప్తోంది, దేవుడు ఎప్పుడైతే ఒక స్థానాన్ని, ఒక శరీరాన్ని విడిచిపెట్టి ముందుకు వచ్చాడో, దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలాన్ని దేవుడు విడిచిపెట్టేసి దేవుడు మరొక స్థానంలోకి వచ్చాడో, ఆ విడిచిపెట్టబడిన స్థానాన్ని, నామాన్ని ఎవరు వాడతారంటే సాతాను వాడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితము దేవుడు ఒక మానవ శరీరంలో ఈ లోకానికి వచ్చాడు. ఆయన యేసు అనే కన్యమరియు గర్భంలో పుట్టిన ఒక దేహంలోనికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన దానికి యేసు అనే పేరు పెట్టబడింది. ఆ యేసు అనే నామములో ఆయన ఆ ప్రాంతంలో తిరిగారు. అంతేకాకుండా ఆయన వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు 120 మంది మేడగది నుంచి బయటకు వచ్చి ఇదే నివాస స్థలం అని వాళ్ళు ప్రకటించారు. 2000 సంవత్సరాలుగా మనం దాన్ని ఆరాధించుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ఈ బ్రహ్మ సంఘం ఏం చెప్తుంది? అసలు యేసు ఇప్పుడు అసలు ఆ నామంలో ప్రార్థన చేస్తే నువ్వు పరలోకమే వెళ్ళాలని చెప్తుంది. స్తెఫను మీద ఏ నింద మోపారో, స్తెఫనుని ఎలాగైతే దోషిగా నిలబెట్టారో, ఇప్పుడు వాక్యంలో నిలబడిన నీ మీద కూడా ఈ లోకం ఏం చేస్తా ఉంది? దోషిగా నిలబెడుతోంది, అబద్ధుడిగా నిలబెడతా ఉంది. ఇప్పుడు ఈ లోకానికి నువ్వు ఎలా కనపడాలంటే, ఎలా కనపడాలి బ్రదర్? దేవదూతల వలె కనపడాలి మీరు ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలగాక. నువ్వు దేవదూతల వలె కనపడాలంటే నువ్వు ఎలాంటి వాడే ఉండాలంటే ఆత్మలోను, జ్ఞానంలోను, విశ్వాసంలోను నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. అంతేగా నువ్వు ఎన్ని నీ జీవితంలో నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించేసి, నీకు నచ్చినట్లుగా జీవించేసి, నేను బ్రహ్మ నమ్మేశా కదా, పర్వాలేదులే, నేను ఎత్తబడిపోతాను కదా, ఈ సంఘంలోనే ప్రత్యేకంగా ఉన్నాను కదా అని నువ్వు అనుకుంటే అది నీ పొరపాటే. నువ్వు ఎప్పుడు దేవదూతల వలె కనపడతావు అంటే నువ్వు సంఘంలో సంతోషంగా ఉన్నప్పుడు కాదు, ఏ సుఖంగా మరి వ్యాధులు లేనప్పుడు నీకు కాదు, నీకు సమస్యలు వచ్చినప్పుడు, నిందలుగా ఉన్నప్పుడు, శోధనలను చుట్టుముట్టినప్పుడు, ఈ లోకంలో నీవు దోషిగా నిలబడినప్పుడు, నువ్వు వాక్యపక్షన విశ్వాసిగా, వాక్యపక్షన జ్ఞానముతో, వాక్యపక్షన ఆత్మ ప్రేరణతో కనుక నువ్వు నిలబడినట్లయితే అప్పుడు నీవు ఎలా కనపడతావు అంటే ఈ లోకానికి దైవదూత వలె కనపడతావు నువ్వు. హల్లెలూయా. దావీదు మనం చెప్పుకున్నాం, దావీదు ఎప్పుడు ఆ యొక్క ఆకీష్ దేవదూత వలె కనపడ్డాడు. తన దేశాన్ని విడిచిపెట్టేసి, తన ప్రజలను విడిచిపెట్టేసి, తన భార్యలను విడిచిపెట్టేసి, తనకు అప్పగించబడిన దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ సింహాసనాన్ని విడిచిపెట్టేసి ప్రాణ భయంతో పారిపోతూ ఒక శత్రురాజు యొక్క రాజ్యంలో ఒక చోట ఆయన ఆశ్రయం పొందుతూ ఆ శత్రురాజు దగ్గర ఉన్న యుద్ధానికి వెళ్లే సమయంలో ఆయనకి ఏమైనా ఆశ ఉందా బ్రదర్? శత్రురాజు ఆశ్రమిస్తే జీవించాడు ఎక్కడ? నిందలు, అవమానాలు, సొంత ఊరు లేదు, సొంత ప్రజలు లేరు, సొంత ఇల్లు లేదు. అప్పుడు ఆకీష్ అంటున్నాడు, అయ్యా నేను తప్పు చేశానా? లేదు లేదు లేదు, నువ్వు నాకు ఎలా నా దృష్టికి ఎలా ఉన్నావు? నీవు దేవదూత వలె కనబడుతున్నావు. హల్లెలూయా. వాడు ప్రియమైన సహోదరుడా, నీవు కూడా ఈ లోకానికి దేవదూత వలె కనబడాలంటే, దేవుళ్ళ వలె మీరు కనబడాలంటే మీరు ఆత్మలోను, జ్ఞానములోను, విశ్వాసంలోను ప్రత్యేకించబడిన వారై ఉండాలి. మీరు వాక్యం కొరకు నిలబడిన వారై ఉండాలి మీరు అక్కడ. అందుకోసమే పిలువబడిన 7గురిలో కూడా జ్ఞానంతో, శక్తితో, ఆత్మతో నింపబడిన వాడైన స్తెఫను అని పిలిచాడు అక్కడ దేవుడు.
ఇప్పుడు కూడా ఇక్కడ ఈ లోకంలో ఓ శక్తితోనూ జ్ఞానముతోనూ ఆత్మతోనూ విశ్వాసంతోనూ పిలువబడిన ఓ సతీష్ అని బైబిల్లో రాయబడాలి అక్కడ. ఓ రమేష్ బ్రదర్ అని బైబిల్లో రాయబడాలి అక్కడ. ఓ సాల్మన్ బ్రదర్ అని బైబిల్ అక్కడ రాయబడాలి అక్కడ. అప్పుడు నీవు ఈ లోకానికి దేవుళ్ళుగా కనపడతావు. అంతేగాని నీవు నీ ఇష్టంగా జీవించేసి, నువ్వు నచ్చినట్టుగా జీవించేసి నేను దేవుణ్ణి అని అంటే కుదరదు. ఈ లోకంలో మిగతా వాళ్ళందరూ చేసినట్టుగా మనం చేస్తే కుదరదు. చూడండి, బైబిల్లో చెప్తూ ఉంది, బైబిల్ మనం యాత్ర చేయాలంట. బ్రదర్ రమేష్ గారు గత 15-18 సంవత్సరాలకి యాత్ర చేస్తున్నాడు ఆయన. అవునా? ఏం యాత్ర చేస్తున్నాడు బ్రదర్? యాత్ర తెలుసా మనకి, హిందువులు చేస్తారు తీర్థయాత్రలో. మనం కూడా యాత్ర చేయాలి బ్రదర్, మనకు కూడా యాత్రలు ఉన్నాయి. చూడండి ఒకసారి. కానీ ఆయన రెండవ సారి వచ్చినప్పుడు మనకు అర్థమైపోయింది, నేను ఎవరు? ఓ మన కొరకు పంపడిన ఆ యేసు క్రీస్తే, కలువరిలో రక్తాన్ని కలిసిన ఆ యేసు క్రీస్తే, ఓ నీకు నాకు ఇదిగో నేను మరలా వస్తాను అని వాగ్దానం చేసిన ఆయనే మరలా ఈ యొక్క చివరికాల సమయంలో నిజమైన యేసుగా మనకు వచ్చి మనకి ఆయన ఆహారం పెట్టాడు. ఓ కరువులో ఉన్న మనకి వాక్యమైన మనకి ఆత్మలేని మనకి ఆత్మనిచ్చాడు. ఆహారంగా ఆకలితో ఉన్న మనకి ఆహారం ఇచ్చాడు. ఓ మరి అపరిశుభ్రంగా ఉన్న మనకి తన యొక్క పరిశుద్ధిని ఇచ్చాడు మనకి. ఎందుకంటే రెండవసారి పెండ్లి కుమార్తె వచ్చింది కాబట్టి ఆయన తను అణుచుకోలేకపోయాడు, మరుగుపరుచుకోలేకపోయాడు, బయలుపరుచుకున్నాడు ఆయన. ఈ యొక్క ప్రసంగాన్ని స్టెఫను ఎవరు చేస్తున్నాడు బ్రదర్? సమాజ మందిరంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాడు ఆయన. అబ్రాహాము దగ్గర నుంచి ఈ యొక్క ప్రసంగం 50 వచనాల పైనే ఆయన ప్రసంగం చేశాడు. ఆయన 60 వచనాలు చేశాడు ప్రసంగం. ఈ 60 వచనాలు కూడా పితరుల దేవుడు, మీరు నేను పితరుల దేవుడిని ఆరాధనలో చెప్తున్నారు కదా, నేను పితరుల దేవుడిని అవమానిస్తున్నాను మీరు చెప్తున్నారు కదా, కాబట్టి ఆ పితరుల దేవుడు మన యొక్క పితరుడైన అబ్రహాము దగ్గర నుండి నేటి వరకు ఈ వచ్చిన యేసు క్రీస్తుకి మెస్సియాకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో అని వివరించుకుంటూ స్టెఫను వచ్చాడు అక్కడికి. చూడండి, వచ్చినప్పుడు 54వ వచనం చూడండి. 54వ వచనంలో వారి మాటలు విని కోపముతో మండిపడి అతను చూచి, ఎందుకండి పండుగ ఎందుకు బ్రదర్? అతను ఏం చెప్తున్నాడు? అబ్రాహం దేవుడు, అబ్రాహం మనోడు కాదు, అబ్రాహం మనకి శత్రువు అని చెప్తున్నాడు బ్రదర్? చెప్పట్లేదే. చరిత్రలో ఉన్న దేవుడు చూసి చూపుతున్నాడు స్టెఫను. ఓ మీరు నా మీద కొత్త దేవుడు అంటారు, మీరు నేను కొత్త నామని చెప్తున్నారు మీరు అంటున్నారు, కానీ నేను కొత్త దేవుడిని కొత్త నామని కదా నేను చెప్పేది, చరిత్రలో ఉన్న మన పితరుల దేవుడే నేను ప్రకటిస్తున్నాను అని స్టెఫను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడే ఈ యొక్క ప్రణామం కొత్త దేవుడు కాదు, కొత్త నామం కాదు, చరిత్రలో ఉన్న దేవుడే, మన పితరులు ఆరాధించిన దేవుడే, అగ్నిస్తంభంలో మేఘస్తంభంలో దాగిన దేవుడే మనం ఈ రోజు చెబుతున్నాము. ఆయన క్రీస్తు ప్రణామం అనే నామంలో ఉన్నాడు ఇప్పుడు అని మనం ప్రకటిస్తూ ఉన్నాం. వాళ్ళు ఏం చేశారంటే ఆ మాట చెప్పేసరికి 54వ వచనంలో వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని పండ్లు కొరికి. ఏం చేయాలి? పళ్ళు కొరి సౌండ్లు వచ్చి అతని పళ్ళు కొరికి. ఏంటి స్టెఫన్ చేసిన పని ఏంటి? యెహోవా అగ్నిస్తంభంలో లేడు, యెహోవా ఆత్మరూపిగా పైన లేడు, యెహోవా మానవుడిగా ఉన్నాడని చెప్పడమే స్టెఫన్ చేసిన తప్పు. దీనికి కోపం వచ్చి చేస్తానంట పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని, హల్లెలూయా, నీవు ఎప్పుడైతే నీ గడిలో పంపబడిన వర్తమానాన్ని పరిపూర్ణంగా ఎరిగి ఉంటావో దేవుడు కుడిపార్శ్వమందు ఆశీనుడు అవటం చూస్తాం. దేవుడు కుడిపార్శ్వమందు ఆశీనుడు అవటం అంట, కుమారుడు తండ్రి కుడిపార్శ్వమందు ఆశీనుడు అవటం అర్థం ఏంటి బ్రదర్? బైబిల్లో రాయబడింది కదా, అదే కదా త్రిత్వవాదులకి బాగా బలం చేకూర్చేది. ఇదిగో తండ్రి సింహాసనమే కూర్చున్నాడు, ఆయన కుమారుడు వెళ్ళి ఆయన దక్షిణ హస్తంలో లేదా కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు, పరిశుద్ధాత్ముడేమో ఆయన పైన ఆవరించున్నాడు అని చెప్తుంటారు కదా. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఏమని రాయబడింది? ఇక్కడ స్టెఫన్ ఎప్పుడైతే ఆ గడియలో వాక్యపు యొక్క బయలుపాటిని వారి ముందు పెట్టాడో, మీరు అనుకున్నట్లుగా ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన వాడిని కాదు, మీరు అనుకున్నట్లుగా మోషేకి నేను వ్యతిరేకమైన వాడిని కాదు, మీరు చెప్తున్నట్లుగా సొలొమోను దేవాలయాన్ని నేను వ్యతిరేకమైన వాడిని కాదు, కానీ ఆ దేవుడు ఎలా చేసుకుంటూ వచ్చాడు, మన పితరులతో ఎలా సంచరించాడు అనే దాన్ని వివరించుకుంటూ వచ్చి 54లో వచ్చేసరికి, అంటే ఆ కాలానికి ముడివేసి ఆయన వర్తమానం మాట్లాడుతున్నప్పుడు వారందరికీ కోపం వచ్చింది. ఎప్పుడైతే ఆ కాలానికి ఆ యొక్క పితరుల యొక్క కాలాన్ని తీసుకొచ్చి తన కాలానికి పెనవేసి తను ప్రత్యక్షను పొందుకొని ఏ కాలంలో ఉన్నాడో స్టెఫను గ్రహించగలిగాడో, అప్పుడు స్టెఫను ఏం చూడగలుగుతాడంటే ఆకాశము తెరవబడి సింహాసనం కనబడతా ఉంది. ఆ సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతని యొక్క కుడిపార్శ్వమందు
ఒక వ్యక్తిని చూస్తున్నాడు. ఎవరు? స్టెఫన్. అప్పుడు అంటున్నాడు, ఇప్పుడు చూడండి ఎప్పుడు జరుగుతుంది సంభవం. పితరుల యొక్క కాలాన్ని తన కాలానికి పెనవేసినప్పుడు, పితరుల కాలంలో దేవుడు ఏం చేశాడు, ఆ యొక్క సంభవాల్ని తన కాలంలో ఎలా జరుగుతుందో పెనవేసినప్పుడు, ఓపెన్ చేసినప్పుడు, ఆ రెండు కలిపి చూసినప్పుడు అతనికి వచ్చిన ప్రత్యక్షత మామూలుగా లేదు. ప్రత్యక్షత ఎప్పుడైతే ఆ ప్రత్యక్షత చూడగలిగాడో వెంటనే ఆకాశం తెరవబడిపోయింది. అక్కడ ఆకాశం తెరవబడింది. ఎక్కడ జరుగుతుంది చూడండి. అప్పుడు ఆకాశం తేరు చూచి దేవుని మహిమను యేసు ఆకాశం తెరవబడింది. దేవుడు కనపడుతున్నాడు. అక్కడ కుడి పార్శ్వం ఎవరున్నారు? యేసు కనపడుతున్నాడు. ఈ సంగతి చెప్తున్నాడు వాళ్ళకి. వీళ్ళు అసలుకే పళ్ళు పటపట నవ్వుతున్నారు. వీళ్ళు అక్కడ వీళ్ళు అప్పటికే ఏంటి మన పితరుల దేవుడు యేసా అని కోపంతో వీళ్ళుంటే మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఇదిగో ఆకాశం తెరవబడిపోయింది చూడండి. ఆకాశం తెరవబడింది, సింహాసనం కనపడుతుంది. దాని మీద ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. యేసు ఎక్కడున్నాడు? కుడిపార్శ్వమందు ఉన్నాడు. అంటే అర్థం ఏంటి బ్రదర్? సిలువలోంచి మరణం జయించిన యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళారు? తండ్రి యొక్క కుడిపార్శ్వమందు ఆశ్రయుడు ఆయన ఉన్నది. అక్కడ దావీదు ఏమంటాడు? ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడి అంటాడు. ఇదేంటి? అదే యేసుక్రీస్తు అదే అడుగుతాడు. ఆయన మీరు కుడిపార్శ్వమందు ఉన్నారని చెప్పి ఆయన గురించి చెప్తాడు మీరు, కానీ దావీదు ఏమన్నాడు? దేవుడే నా కుడిపార్శ్వమందు ఉన్నాడని చెప్తాడు ఆయన. మరి దానికి మీరేమంటాడు? యేసుక్రీస్తు ప్రశ్నించాడు వాళ్ళకి. కుమారుడు తండ్రి కుడిపార్శ్వమై ఉంటే అప్పుడు ఆ తండ్రి కుడిపార్శ్వమందు ఉన్న యేసు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు దావీదు కుడిపార్శ్వమందు ఉన్నాడు. అంటే అర్థం ఏంటి బ్రదర్? అధికారము. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి యొక్క అధికారం ఎక్కడుంది అంటే కుమారుల్లో ఉంది. కుడిపార్శ్వమందు ఆశ్రయుడు అర్థం ఏంటి అంటే తండ్రి అధికారాన్ని ఎవరు తీసుకుంటున్నారు? కుమారుడు తీసుకుంటున్నాడు అని అర్థం. ఇప్పుడు దావీదు చెప్పాడు, ఇప్పుడు ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అధికారం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు? ఇప్పుడు నీ కుడిపార్శ్వమందు ఇప్పుడు క్రీస్తు. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు అధికారం ఇప్పుడు నీ దగ్గర ఉంది. ఇప్పుడు స్టెఫన్ ఎప్పుడైతే ఆ పాత కాలంలో జరిగిన సంభవాలు దేవుడు ఎలా జరిగించాడో, అబ్రాహాము దగ్గర నుంచి ఇస్సాకు యాకోబు దగ్గర నుంచి ఎలా నెరవేర్చాడో, మోషే కాలంలో ఎలా నెరవేర్చాడో, దావీదు కాలంలో ఎలా నెరవేర్చాడో, సొలొమోను కాలంలో ఎలా నెరవేర్చాడో, ఆ కాలాలను జరిగిన సంభవాల్ని తన కాలాన్ని తీసుకువచ్చి ఇప్పుడు దేవుడు దాన్ని నిజరూపంగా ఎలా మారుస్తున్నాడో చూసినప్పుడు ఆ యొక్క స్టెఫన్కు వచ్చిన ప్రత్యక్షత ఏంటంటే అతను దేవుని యొక్క కుడిపార్శ్వం చూస్తున్నాడు. అంటే ఆయనే అధికారాన్ని పొందుకున్నాడని చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు మీరు యేసు దేవుడు కదా అంటున్నారు కదా, ఆయన పరలోకంలో ఎవరు కనపడుతున్నారు నాకు? ఆ సింహాసనం మీద కూర్చొని అధికారం పొందుకుంది యేసే కనపడుతున్నాడు నాకు అని చెప్పారు. వీళ్ళు అప్పటికే పొడిగురికేస్తున్నారు వీళ్ళు. చూడండి అక్కడ ఏం జరుగుతుందో. కుడిపార్శ్వమందు నిలిచి ఉండ చూచి ఆకాశము తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటం చూస్తున్నా అని చెప్పారు. బా ఏం ప్రత్యక్ష బ్రదర్? హల్లెలూయా. ఎవరినా? ఆత్మపూర్ణుని, జ్ఞానముతో నింపబడిన వాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, విశ్వాసి అయిన వాడు స్టెఫను. మిగతా వాడి గురించి రాయబడలేదు. జ్ఞానంతో నింపబడిన వాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, విశ్వాసంతో నింపబడిన వాడు. ఆ కాలానికి చూడండి, ఎప్పుడైతే శ్రమల్లో నిందల్లో దేవుని కోసం నిలబడ్డాడో ఆ కాలానికి ఎలా కనపడ్డాడు? ఆయన దైవదూత వలె కనపడ్డాడు. ఆయన వాక్యం కోసం నిలబడ్డాడు. అక్కడ శత్రువులకి ఎలా కనపడ్డాడు? దేవుని వలె కనపడ్డాడు, దేవుని దూత వలె కనపడ్డాడు. ఎప్పుడైతే తన కాలంలో ఉన్న బయలుపాటుని, తన కాలంలో ఉన్న వాక్య ప్రత్యక్షతని, పితరుల కాలంలో దేవుడు ఎలా సంచరించాడు ఆ దేవుడే ఇప్పుడు మన కాలంలో ఎలా పనిచేస్తాడని ఈ సంభవాన్ని తీసుకొచ్చి దీంట్లో ముడివేసి ఆ స్టెప్ను ఓపెన్ చేసి చూసినప్పుడు ఆయనకి ఏం కనపడిందంటే ఒకటే కనపడుతుంది. దానికి పరలోకం మొత్తం తెరవబడటం దేవుడు చూస్తున్నాడు. ఆయన నీ ప్రత్యక్షత ఎలా ఉంది సోదరుడా? ఈ గడియలో నీ ప్రత్యక్షత ఎలా ఉంది? నీ ప్రత్యక్షత ఆకాశం తెరవబడే ఉందా? ఆకాశంలో తెరవబడి ఆ మహామహుని యొక్క కుడి పార్శ్వమందు ఆశ్రయుడైన ఆ అధికారాన్ని, ఆ క్రీస్తుని నువ్వు చూడగలుగుతున్నావా? ఆయన అంటున్నాడు, స్టెఫన్ అంటున్నాడు, ఇదిగో ఆకాశం తెరవబడింది, ఆ మహిమగల యేసు ఆయన కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. ఇప్పుడు అధికారం ఎవరిదే అంటే ఆయనదే అని చెప్తూ ఉంటే వాళ్ళకి మరింత కోపం వచ్చేసిందంట. అక్కడ చూడండి, చూస్తున్నాను చెప్పాను. అప్పుడు వారు 57వ వచనం, ఇది జాగ్రత్తగా మీరు వినాలి. 57వ వచనం, అప్పుడు వారు పెద్ద కేకలు వేశారు. బాబోయ్, కేకలెట్టి మొదలు పెట్టారు. ఎందుకు? ఇప్పుడు దాకా స్టెఫన్ యొక్క ప్రసంగం ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు దాకా అబ్రాహాముతో పోల్చాడు, ఇస్సాకుతో పోల్చాడు, యాకోబుతో పోల్చాడు, దావీదుతో పోల్చాడు, మోషేతో పోల్చాడు. నాలాంటి ప్రవక్తలను కదా ఈయన ఆ ప్రవక్తని పోల్చి ఇప్పుడు ఏమన్నాడు? ఏకంగా మహామహుని కుడిపార్శ్వంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఏ దేవునితో పాటు కూర్చోడని చెప్తున్నాడు. ఇప్పుడు
ఇప్పుడు దాకా మోషేని చూపించాడు, అబ్రహాం చూపించాడు, దావీదుని చూపించాడు. ఎక్కడ చూపించాడు దేవుణ్ణి? భూమి మీద చూపించాడు ఇప్పుడు. కానీ ఇప్పుడు తనకి ప్రసంగం ఫైనల్ స్టేజ్కి వచ్చింది, ముగింపు వచ్చింది. ఈ ముగింపు సమయంలో వచ్చేసరికి ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఈ మోషేలో చూపించిన దేవుడు, అబ్రాహాంలో చూపించిన దేవుడు, ఇస్సాకులో చూపించిన దేవుడు, యాకోబులో చూపించిన దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇది అక్కడ ఉన్నాడు ఇప్పుడు అని చెబుతున్నాడు. ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చింది? అప్పుడు అక్కడ పితరులతో చూపించిన దేవుడిని చూపిస్తేనే పండు కొరికారు వాళ్ళు. సొలొమోను వేలో ఉన్నాడు ఆయన, కాబట్టి మందిరం ఇప్పుడు మీకు రాళ్లతో మీరు మందిరం కట్టాల్సిన పని లేదు అని అంటుంటేనే పళ్ళు కొరికారు వాళ్ళు. మోషే లాంటి ప్రవక్త ఈయనే అంటేనే పళ్ళు కొరికారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేశాడు ఆయన? నేరుగా ఇదిగో అసలు పరలోకంలో సింహాసనం ఆయనే కూర్చున్నాడు, ఇదిగో నాకు కనబడుతుంది అని చెప్పాడు. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు బ్రదర్. ఆ ప్రత్యక్షత ఎవరికి కనపడలా, ఆ పరలోకం తెరవబడడం ఎవరికి కనపడలా. అక్కడే ఉన్నారు వాళ్ళు. అక్కడ ప్రధాన యాజకులు, యూద మత పరిస్థితులు అందరూ అక్కడే ఉన్నారు అక్కడ. కానీ ఎవరు ఆ యొక్క పరలోకం తెరవబడడం, ఆ యొక్క మహామహుని యొక్క కుడిపార్శ్వ ముందు యేసు ఆశీనుడై ఉండడం ఎవరికి కనపడలా. ఒక స్తెఫనుకి మాత్రమే కనపడింది. ఆయన అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు ఇదివరకు నేను ప్రసంగించిన ఆ యేసు ఇదిగో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చూడండి అని చూపిస్తున్నాడు. హల్లెలూయా. కానీ వాళ్ళు చూడలేకపోతున్నారు. ఇక వాళ్ళకి ఇంకా కోపం వచ్చేసింది. వాళ్ళు పెద్ద పెద్ద కేకలేయడం మొదలు పెట్టారు. ఇక చూడండి ఏమైపోయింది అక్కడ. పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా పడిపోయారు. చెవులు మూసుకొని, అబ్బాయి ఇది మేము వెళ్ళామో, ఓ స్టెఫన్ మీకు ఆపాయి, ఇక నువ్వు చెప్పొద్దు మాకు ఇక అని చెవులు మూసుకోవడం మొదలు పెట్టారు. 60 వచనాల ప్రసంగం అంటే మనకి ఇక్కడ వచనాలు క్లుప్తంగా రాయబడ్డాయి ఇక్కడ. కానీ దరిదాపుగా 2 గంటలు 3 గంటల ప్రసంగం చేసాడు పే స్టెఫన్ అక్కడ. జరిగింది అక్కడ. ప్రసంగం చేశాడు ఆయన. ఈ ప్రసంగం ముగింపులు అంటారు, ఇక నువ్వు ప్రసంగం చేయొద్దేగా, మాకు వద్దేగా, నీ ప్రసంగం మాకు వద్దేగా కేకలు పెట్టారు. ఇక చెవులు మూసుకున్నారు. ఇక చెవులు మూసుకుని ఏం చేశారు? స్టెఫన్ మీద పడ్డారు. మీద పడి 58 మీద పడి పట్టణపు వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకునమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళలోని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. చూసారా? ఈ బయలుపాటు చూడండి బ్రదర్, ఎంత గొప్పదో స్టెఫను బయలుపాటు చూడండి. స్టెఫను కలిగిన బయలుపాటు మిగతా వాళ్ళలో ఎవరికీ లేదు. ఆ తర్వాత మరలా పౌలుకే వచ్చింది. స్టెఫన్ను మించి పరిచయం చేశాడు పౌలు గారు. మొట్టమొదటిగా ఆ యొక్క బయలుపాటును పొందుకుంది. పాత నిబంధన కాలాన్ని, కొత్త నిబంధన కాలాన్ని ముడివేసి ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడని చూపించగలిగింది ఎవరంటే స్టెఫను. సంఘానికి మొదటి అతసాక్షి ఎవరంటే స్టెఫను. అందుకోసం దేవుడు అతనికి స్టెఫన్ అని పేరు పెట్టాడు. స్టెఫను అనగా అర్థం ఏంటి? కిరీటము. దేవుని కిరీటంలో భాగం అయిపోయాడు ఆయన. దేవునికి కిరీటం అయిపోయాడు ఆయన. తన యొక్క జీవితం ద్వారా, తనకు విశ్వాసం ద్వారా దేవుని కొరకు తను హతసాక్షిగా మారిపోయాడు ఆయన. తను చంపుతుంటే వెలుపలికి లాక్కొని పోతా ఉంటే ప్రాణభయంతో పారిపోలేదు, వాళ్ళతో పాటు వెళ్ళాడు ఆయన. అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు చంపుతుంటే, రాళ్ళు కూడా చంపుతుంటే మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. శరీరం అంతా కూడా రక్తశక్తం అయిపోయింది. దేహం అంతా రాళ్ల దెబ్బలతో ఛిద్రం అయిపోయింది. ఆ ఛిద్రం అయిపోయి వేలాడుతూ రక్తం గారుతూ ఆ సమయంలో స్టెఫను మొరపెట్టి అంటున్నాడు, ప్రభువా, వీరిని క్షమించు. ఎంత త్యాగం ఉండాలి బ్రదర్. రాళ్లతో కొడుతూ ఉంటే చర్మం అంతా కూడా ముద్ద పగిలిపోతా ఉంటే, రక్తం గారిపోతా ఉంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభా, నేను పట్టించుకోవద్దు ప్రభా, నేను క్షమించండి. అక్కడేమన్నాడు? ఈ పాపం, నన్ను గుట్టే ఈ పాపము వారి మీద మోపొద్దు ప్రభా. ఏం బ్రదర్, ఒక రక్తం కింద, యేసుక్రీస్తు రక్తం కింద రక్షణ పొందిన మానవుడే అంత గొప్ప త్యాగం చేసి వాక్యం కోసం నిలబడితే, రక్షణ విమోచన దేవుని మర్మాన్ని పొందుకున్న మనము దేవుని కొరకు ఎంతగా నిలబడాలి. ఎప్పుడైతే స్టెఫను తన కాలంలో ఉన్న వర్తమానాన్ని చూడగలిగాడు, తన కాలంలో దేవుడు వాక్యాన్ని ఎలా బయలుపరుస్తున్నాడో చూడగలిగాడు. వాక్య బయలుపడటమే కాదు కానీ ఆకాశంలో ఉన్న ప్రభు యొక్క స్థానం ఏంటో చూడగలిగాడు ఆయన. ఎలాంటి అధిక క్రీస్తు ఎలాంటి స్థానం కలిగి ఉన్నాడో చూడగలిగాడు ఆయన. నిందల్లో, అవమానాల్లో విశ్వాసిగా ఉన్నాడు ఆయన.
పరిశుద్ధాత్మ పూర్ణుడు అయిపోయాడు ఆయన. అంతేకాకుండా ఈ లోకానికి ఆయన ఎలా కనపడ్డాడు? దేవదూత వలె కనపడ్డాడు ఆయన. ఆ యొక్క దేవదూత వలె కనపడిన ఆ మనిషి అంటున్నాడు చనిపోయే సమయంలో, ముగింపు సమయంలో తన శరీరం అంతా కూడా ముద్దలు ముద్దలుగా రాతి దెబ్బలతో చిట్లిపోయి రక్తం గారుతూ మరి హీన దశలో ఉన్నప్పుడు, మరణ దశలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు, ప్రభు ఈ పాపాన్ని వారి మీద మోపొద్దు. ఎలాంటి క్రీస్తు ప్రేమ సోదరుడా? యేసుక్రీస్తు చెప్పారు, ప్రభు విని క్షమించము. అదే దేవుడు ఎక్కడ ఉన్నాడు కాబట్టి స్తపన చేయగలిగాడు అక్కడ. అదే బయలుపాటు యేసుక్రీస్తు కాలంలో యేసుగా ఉన్నప్పుడు ఆయనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మరలా స్తపన అదే ఆత్మ కలిగినాడు కాబట్టి స్తపనకు వచ్చింది ఆ బయలుపాటు. అదే విధంగా ఆయన యేసు ఈ లోకానికి దేవుని కుమారుడుగా దేవదూతగా కనపడ్డాడు కాబట్టి స్తపనలో అదే దేవుడు ఉన్నాడు కాబట్టి స్తపను తన శత్రువుల మధ్యలో ఎలా కనపడ్డాడు? ఆయన దేవదూత వలె కనపడ్డాడు. మరి మనం ఎలా ఉన్నాం? అదే దేవుడు నీలో నాలో ఉన్నారు కదా. అక్కడ సంఘంలో 7 ఉన్నారు. అక్కడ సంఘంలో 7 ఉన్నారు అక్కడ. కానీ 7 మొదటి వాడు స్తపను, లాస్ట్ వాడు నికోలాయిస్. సిద్ధాంత వాక్యమే కానీ సిద్ధాంతం తయారు చేస్తున్నాడు. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇది ఆచారము, ఇది క్రియలు, ఇలా సంఘాన్ని సిద్ధాంతాల్లో తీసుకెళ్ళిపోయి నికోలాయితుల సిద్ధాంతాలు, క్రియలు ప్రకటన గ్రంథంలో కనపడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ నికోలాయిసే, అక్కడ నికోలాయిత్. అందరూ కూడా పరిచర్యలో పాల్గొన్నవారే. ఆ 7 మొదటి స్తపన యొక్క జీవితము అనేక మందికి ఆదరణ కలిగించేదానిలాగా, అనేక మందికి దైవదూతను చూపించే విధంగా, అనేక మందికి పరలోకము తెరవబడి పరలోకములో ఆశీర్వాదైన ప్రభుని చూపించే విధంగా స్తపన యొక్క భక్తి జీవితం కొనసాగుతుంటే నికోలాయితుల చివరిలో ఏమని రాయబడ్డాడు? నీలో నికోలాయిత క్రియలను ఉండనిచ్చున్నావు. నీకు కనపడుతున్నాయి, నికోలాయి సిద్ధాంతం నీకు కనపడతా ఉంది, నీలో కనపడతా ఉంది అని దేవుడు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు ఆయన. మరి మన యొక్క భక్తి జీవితం ఎలా ఉంది? స్తపన వలె ఉన్నారా? ఒకవేళ లేకపోతే మీరు ఇప్పుడే స్తపన వలె ఆత్మ పూర్ణులై నింపబడి. ప్రజలందరూ ఎన్నుకున్న స్తపన వాళ్ళు బిరుదు ఇచ్చారు. స్తపను జ్ఞానముతోనూ ఆత్మతోనూ విశ్వాసంతో నింపబడిన వాడై ఉన్నాడని స్తపను తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ. స్తపను పరిచర్య చేయటమే కాదు, పేదవారిని ఆదుకోవటంలోనే కాదు, వాక్యము కొరకు తన ప్రాణాన్ని అతసాక్షిగా అర్పించిన గొప్ప విశ్వాస యోధుడు స్తపన్. కష్ట సమయంలో దేవుడు ఒంటరిగా విడిచిపెట్టలే స్తపన్ని. ఆ స్తపన్ను చంపినప్పుడు పౌలు ఇంకా మారుమనసు పొందలే. పౌలు అక్కడే ఉన్నాడు. వాళ్ళు ఆ యొక్క రక్తపు మార్గం స్తపన్ చంపిన బట్టలు తీసి మడత పెట్టి తీసుకొచ్చి సౌలు యొక్క పాదాల దగ్గర పెట్టారు. సౌలు దానికి సమ్మతించాడు. ఆ తర్వాత 22వ అధ్యాయంలో సౌలు మాట్లాడతారు. పౌలుగా మారిన తర్వాత 22వ అధ్యాయంలో అపొస్తలుల కార్యాలు 22వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడతారు. ఏమనంటే 22వ అధ్యాయం 20వ వచనంలో, నేను స్తెఫను యొక్క మరణానికి నేను సమ్మతించాను, పశ్చాత్తాపడతారు. నాకు బయలుపడి వచ్చిన తర్వాత ఆ యొక్క స్తెఫను మరణాన్ని గురించి పౌలు బాధపడతారు అక్కడ. అయ్యో, ఆ రోజు నాకు వాక్యం బయలుపడలేనప్పుడు దేవుడు అంటే ఎవరు, నేనున్నదే గొప్ప దేవుడు అని అనుకున్నప్పుడు స్తెఫను యొక్క మరణానికి నేను సమ్మతించాను నేను అని సౌలు అంటాడు. ఇప్పుడు చూడండి, ఏ స్తెఫను యొక్క రక్తము సౌలు యొక్క పాదాల మీద పడిందో, ఏ స్తెఫను యొక్క రక్తానికి మరణానికి సౌలు సమ్మతించాడో, ఇప్పుడు ఆ స్తెఫను యొక్క విశ్వాసంలోనికి ఎవరు నడిపించబడ్డారు? సౌలు పౌలు అయిపోయాడు. ఇప్పుడు నువ్వు భక్తిగా ఉంటే, విశ్వాసంగా ఉంటే, నీతిగా ఉంటే, యథార్థంగా ఉంటే, జ్ఞానం కలిగిన వాడిగా ఉంటే, ఆత్మపూర్ణుడిగా నీవు ఉంటే, నువ్వు ఏదైతే నమ్ముతున్నావో నీ తర్వాత వాళ్ళు అదేవిధంగా ఈ లోకం కూడా ఒక వాక్యం తీసుకోవాలి. నీ భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి పశ్చాత్తాపడాలి. అయ్యో, ఆ రోజున సామెతలో చెప్పిన వాక్యం నేను తప్పని చెప్పి నేను ఎదురాడనే, తిరుగుబాటు చేశానే, కానీ ఈ రోజున ఆయన చెప్పిన వాక్యమే సత్యము అని నమ్మే విధంగా మన భక్తి ఉండాలి. పౌలు నమ్మాడు దాన్ని, పౌలు వెంబడించాడు. పౌలు పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, నేను తప్పు చేశానే ఆ రోజున అని స్తెఫను యొక్క కుటుంబానికి బాప్తిసం ఇచ్చాడు. వెళ్ళి ఏ బాప్తిసం తప్పు అన్నాడో, ఏ దేవుడు తప్పు అన్నాడో, ఏ నామం తప్పని దూషించాడో, యేసు దేవుడే కాదని ఏ సంఘాన్ని హింసించాడో, ఆ యొక్క పౌలు ఏ స్తెఫను చంపుతూ ఉంటే దగ్గరుండి వారి యొక్క సాక్షుల యొక్క బట్టలను మడతపెట్టి రక్తపు యొక్క బట్టలను తీసుకొచ్చి తన పాదాల దగ్గర పెడితే మీరు చేసింది కరెక్టే అని సమ్మతించిన సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన అంటున్నాడు, స్తెఫను యొక్క ఇంటికి వెళ్ళి పశ్చాత్తాపడి ఆ కుటుంబాన్ని చెప్తున్నాడు, మీ యొక్క తండ్రి లేదా మీ కుమారుడు లేదా మీ అన్నలు, మీ అన్న చేసినటువంటి
పరిచర్యకి ఆ రోజు నేను ఎదురు తిరిగాను, కానీ ఆయన చేసిన వర్తమానము నిజమైన వర్తమానము అని పశ్చాత్తాపడి స్తెఫను కుటుంబ సభ్యులకి ఎవరు బాప్తిస్మం ఇచ్చారు? పౌలు బాప్తిస్మం ఇచ్చాడు. ఈ రోజున మనం చెప్పుకున్న పౌలు బైబుల్ కొత్త నిబంధనకి మూలకర్త, రచయిత. తెలుసా మీకు ఎవరు? పౌలు. అవునండి. పాత నిబంధనకి రచయిత ఎవరు? మోషే. మిగతా వాళ్ళందరూ ప్రవక్తలు, న్యాయాధిపతులే. గ్రంథాన్ని రాసింది ఎవరు? మోషే. పత్రికలు రాసింది ఎవరు? పౌలు. అంత గొప్ప విశ్వాస యోధుడు స్తెఫనును చూసి మారిపోయాడు. స్తెఫను యొక్క జీవితం చూసి మారిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆ పౌలు దేవుని కలిసిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నా కళ్ళ ముందు వాక్యం ప్రకటించబడుతుంటే దూషించానా? నా కళ్ళు ఎదుట అంత గొప్ప బయలుపాటిని నేను కాళ్ళతో తన్నేశానా? ఆ గొప్ప విశ్వాస యోధుడిని చంపుతుంటే దగ్గరుండి నేను సమ్మతించానా అని అరేబియా సముద్రం ఒడ్డున కూర్చొని కన్నీరు గారుస్తూ పశ్చాత్తాపడుతూ పౌలుగా మారిపోయాడు. మీరు దేవుని యొక్క కిరీటంగా ఉండాలి సహోదరులారా. మీరు కూడా ఎలా అంటే దేవదత్వాలే కనపడాలి మీరు. దేవుడు ఈ యొక్క లోకంలో ఎలాంటి అధికారంతో కలిగి రాబోతున్నాడు, కుడి పార్శ్వ ముందు ఆశ్రయుడై ఉన్నాడంటే దేవుడు ఇప్పుడు ఆ అధికారం క్రీస్తుకి ఇవ్వబడింది, ఆ క్రీస్తుకు అధికారము నాకు ఇవ్వబడింది అనే బయలుపాటు ఇప్పుడు నీకు రావాలి. ఇప్పుడు నువ్వు చూడగలిగే ఆ వాక్యాన్ని. శ్రమంలో, నిందల్లో దేవుడు నేను అక్కడితే స్తెఫన్ని ఆ విధంగా అనుమతించాడు, కానీ ఇప్పుడు దేవుడు నీకైతే ఆయన అసాక్షిగా దాన్ని అనుమతించట్లే దేవుడు. శోధనలో, నిందల్లో, అవమానంలో దేవుడు మనకు అనుమతించట్లే దేవుడు. వారికి ఆ కాలానికి అనుమతించాడు ఆయన, కానీ మనకి ఆ శోధన మనకు దేవుడు మనకి ఇవ్వలేదు, అనుమతించలేదు ఆయన. స్తెఫనుతో అక్కడ ఆ దేవుడే, ఆ కుడి పార్శ్వ ముందు ఆశ్రయుడైన దేవుడే ఆయనతో ఉన్నాడు. శ్రమ అనుభవిస్తుంటే పక్కనే ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తు ఉపవాసం ఉంటే ఎంతమంది ఉన్నారు అక్కడ బ్రదర్? పరిచర్య చేసేవాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. అక్కడ దోతలు దిగి వచ్చినాయి ఆయన పరిచర్య చేయడానికి. యేసుక్రీస్తు పరిచర్య చేయడానికి ఎవరు దిగి వచ్చారు? దోతలు దిగి వచ్చినాయి. ఆ ఉపవాసం ఉండే ఆయనకు ఆ కొండ మీద ఉపవాసం ఉండే ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి తిరుగుతూ ఉంటే ఆ దోతలు దిగి వచ్చి ఆయనకి పరిచర్య చేసినాయి. ఆయన కూర్చుంటే కూర్చోబెట్టి, నుంచుంటే నుంచోబెట్టి పరిచర్య చేసినాయి ఆయనకి. దేవుడిని ఒంటరిగా విడిచిపెట్టాడు ఆయన. షడ్రక, మెషక, అబేద్నెగోలు శోధనలో ఉన్నప్పుడు దేవుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయనే దిగొచ్చి అక్కడ 4వ వ్యక్తిగా నిలబడ్డాడు. అక్కడ దానియేలు సింహభవనంలో ఉంటే దేవుడు దానియేలు ఒంటరిగా విడిచిపెట్టలేదు ఆయన. ఆయనే దిగివచ్చి ప్రభుదూత రూపంలో ఆయనే దిగివచ్చి సింహభవనంలో ఉన్నాడు ఆయన. ఆ మరణం ఎదురుగా వస్తా ఉంది, భయపడిపోతుంది అక్కడ యాకోబు. అర్థమైపోయింది యాకోబుకి, నా అన్న ఎదురుగా వస్తున్నాడని చెప్పి సమాచారం వచ్చేసింది. నీ అన్న సైన్యంతో ఎదురుగా వస్తున్నాడు, ఖడ్గంతో ఎదురుగా వస్తున్నాడు, నేను చంపేస్తాడు అని యాకోబుకి సమాచారం వచ్చింది. వెంటనే ఏం చేశాడు తెలుసా? తను వేరు చేసుకున్నాడు ఆయన. మరణ భయం ఎప్పుడైతే యాకోబుకి వినపడిందో తన భార్య పిల్లల్ని ఒక పక్క పంపించేశాడు, పనివారిని పంపించేశాడు, గుంపులుగా మందలను పంపించేశాడు. తన అన్నని సమాధానపరచడానికి తన అన్నకి కొన్ని బహుమానాలు పంపించాడు. మరణం ఎప్పుడైతే ఎదురుగా వచ్చిందని తెలిసిందో వెంటనే తను వేరు చేసుకున్నాడు ఆయన. మొత్తం వేరు చేసుకున్నాడు ఆయన. తన గుంపులో ఉన్న బంగారు ఆభరణాలు, విగ్రహాలు వాటన్నిటి తీసుకుపోయి ఎక్కడ పెట్టాడు? మస్తకి వృక్షం కింద పాతి పెట్టేశాడు. తన ఇంటిని ఏం చేస్తున్నాడు యాకోబు? శుభ్రం చేస్తున్నాడు. గిద్దెలు ఏం చేశాడు? తన ఇంటిని శుభ్రం చేసుకుంటున్నాడు. యాకోబు కూడా తన ఇంటిని ఏం చేస్తున్నాడు? శుభ్రం చేసుకున్నాడు. ఎందుకంటే ఇంట్లోకి ఏమొచ్చింది? మరణం వచ్చేసింది. యాకోబు ఇంటికి మరణం వచ్చింది. ఎదురుగా యోసేపు రూపంలో మరణం నడుచుకుంటూ వస్తూ ఉంది. యేసేపు రూపంలో మరణం నడుచుకుంటూ వస్తూ ఉంది. యాకోబు వెంటనే తన ఇంటిని శుభ్రం చేసుకున్నాడు. ఒంటరిగా వెళ్ళిపోయాడు. దేవుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుని వెదగడం మొదలుపెట్టాడు. తెల్లవారులు ఒక మనిషితో ఆయన పెనుగులాడడం మొదలుపెట్టాడు ఆయన. మన సహోదరులారా, మీరు కూడా వ్యక్తిగత అనుభవాన్ని కలిగి ఉండండి. దేవునితో మీరు కూడా వ్యక్తిగత అనుభవాన్ని మీరు కలిగి ఉండండి. స్తెఫను వలె ఆత్మతో నింపబడండి, జ్ఞానంతో నింపబడండి. మీరు అప్పుడు నింపబడినప్పుడు మీతో ఎవ్వరు కూడా ఎదురాడలేరు, వాదించలేరు. ఎందుకంటే మాట్లాడేది నీవు కాదు. బైబిల్ చెబుతోంది ఆత్మ ప్రేరణ బట్టి. స్తెఫను ఆత్మ ప్రేరణ బట్టి, అతను ప్రేరేపించిన ఆత్మను బట్టి ఎవరు కూడా వాదించలేకపోయారని రాయబడింది బైబిల్లో. స్తెఫను ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి స్తెఫనుతో అక్కడున్న జ్ఞానులు, యాజకులు, ప్రధాన యాజకులు, పెద్దలు ఎవరు కూడా నువ్వు చెప్పేది తప్పు అని నిరూపించలేకపోయారు స్తెఫనుతో. కారణము, స్తెఫను దేవుని యొక్క ఆత్మతో నింపబడినవాడు, జ్ఞానముతో నింపబడినవాడు, విశ్వాసంతో నింపబడినవాడు. స్తెఫను అనగా కిరీటము, దేవుని కిరీటంగా మారిపోయాడు స్తెఫను.
ఈ రాత్రికాల సమయంలో మీరు కూడా ఆత్మతో నింపబడండి. స్తెఫను వలె ఆత్మపూర్ణులై ఉండండి. దేవుని కిరీటములో, దేవునికి ఒక కిరీటముగా, దేవుని కిరీటములో ముత్యాలుగా, దేవుని కిరీటములో ఆభరణాలుగా, నీవే దేవునికి కిరీటముగా మారిపోవాలి. స్తెఫను వలె. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు వారందరూ కూడా మన కాలాన్ని చూసి ఒకరోజు జీవించాలని ఆశపడ్డారు వాళ్ళు. కానీ వారికి లేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఆయన. ఈ యొక్క సమయాన్ని, అబ్రాహాము ఎదురు చూసిన సమయాన్ని, ఇస్సాకు ఎదురు చూసిన సమయాన్ని, యాకోబు నాకు కావాలని ఎదురు చూసినటువంటి ఏ సమయాన్ని, యోసేపు నాకు కావాలని ఎదురు చూసిన ఈ సమయాన్ని, యోబు సహితము, ఓ ఇది గోల్డెన్ డేస్ అంటాడు, బంగారపు కాలం ఇది. యోబు సహితము, దావీదు సహితము, సొలొమోను సహితము, శాబాదేశపు రాణి సహితము ఈ కాలం కోసం ఎదురు చూశారు వాడు. ఓ ఎలాంటి కాలం ఇది! మరి అలాంటి ఒక్క రోజు కోసం వాళ్ళు ఆ రోజున ఎదురు చూస్తే నీ జీవితంలో దేవుడు ఎన్ని రోజులు అనుమతించాడు ఆయన? మనిషి కుమారుని దినాలు, మనిషి కుమారుని బయలుపరిచే దినాలు. మరి మనకి స్తపన లాంటి హతసాక్షులు మన ముందు ఉంచినప్పుడు మరి వారి యొక్క జీవితం చూస్తే మనం ఏం నేర్చుకుంటున్నాం? స్తపన వల్లే ఆత్మపూర్లే ఉంటున్నామా? నికోలాయితుల వలె సిద్ధాంతాలు తయారు చేస్తున్నామా? నువ్వు అలా ఉండు, నువ్వు ఇలా ఉండు, నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు అది చేయకూడదు, నువ్వు ఇది చెక్కు, ఈ వారం పాటించు, ఆ వారం పాటించకూడదు సిద్ధాంతాలు. లేదంటే ఒకరిని ఎక్కువగా ఒకరు తక్కువగా ప్రేమించడం, ఒకరిని ఎక్కువ తక్కువ చూడటం, ఒకరిని ఎక్కువగా చూడటం, ఒకరిని తక్కువగా ప్రేమించడం, ఒకరిని ఎక్కువగా ప్రేమించడం, ఇవన్నీ సంఘాల్లో ఉంటే నికోలాయితుల సిద్ధాంతాలు, నికోలాయితుల బోధలు. వీటిని సరిచేయటానికే స్తెఫను ఆత్మచేత నింపబడిన వాడే ఎన్నిక చేయబడ్డాడు సంఘంలో. మన సహోదరులారా, మీరు స్తెఫను వలె ఉండండి, నికోలాయిస్ వలె మీరు ఉండొద్దు, ఏడో వారిగా మీరు ఉండొద్దు. ఏడో వాడు ఎవరు? నికోలాయిస్. మొదటి వాడు స్తెఫను. మీరు మొదటి వాళ్ళే ఉండండి. హేబేలు వలె ఉండండి, మీరు షేతు వలె ఉండండి. ఏడో వాడిగా మీరు ఉండొద్దు. ఎత్తబడిన హానోకు వలె ఉండండి. కయీను కుమారుడైన హానోకు వలె మీరు ఉండొద్దు. అవునా? కయీను కుమారుడు హానోకు ఉన్నాడా? హానోకు, ఎత్తబడిన హానోకు వేరు, కయీను కుమారుడైన హానోకు వేరు. మీ ఏ హానోకులో ఉంటున్నారు? ఏడో వాడిన హానోకు వలె ఎత్తబడతారా? లేదంటే ఏడో వాడిన ఆహాబు వలె మీరు మీ సంతానం నాశనం చేసే జీవితాలు మీరు జీవిస్తారా? ఆహాబు ఏడో వాడే, ఏడో రాజు ఆహాబు. కానీ యెరోబోము దగ్గర నుంచి ఎన్నోవాడు? ఏడోవాడు. మరి ఏడోవాడు ఏంటంటే ఆహాబు ఏం చేశాడు? తన జాతికి మొత్తానికి, తన సంతానానికి మొత్తానికి మరణం తెచ్చాడు. కేవలము తన యొక్క స్వార్థం కోసం, తన యొక్క పేరు ప్రఖ్యాతుల కోసం. నేత్రాశ, శరీరాశ, జీవపుడము అనే ఈ 3 కార్యాలు ఆహాబుని గట్టిగా పట్టేసింది. ఏడోవాడు తన సంతతిని మొత్తం నాశనం చేయడానికి చేసే క్రియలు తెచ్చుకున్నాడు ఇంట్లోకి. కానీ హానోకు మరణము లేకుండా ఎత్తబడే జీవితాన్ని పొందుకున్నాడు ఆయన. ప్రియమైన సహోదరులు, మరి ఎలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం? స్తెఫను వలె దేవుని కొరకు హతసాక్షి అయినా సరే నిలబడాలి అనే ప్రాణత్యాగం చేసే జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నీకు. అయినా స్తెఫను వలె ఆత్మపూర్ణుడవై, స్తెఫను వలె విశ్వాసంతో నింపబడిన వాడవై, స్తెఫను వలె జ్ఞానంతో నింపబడిన వాడై సంఘములో పేదవారి పక్షాన, సంఘములో పేదల పక్షాన మాట్లాడేవాడిగా నీవు ఉన్నావా? లేదంటే వీళ్ళు ఎక్కువ, వాళ్ళు తక్కువ, వీళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు. రమేష్ గారి దగ్గర అయితే వాళ్ళు చక్కగా మంచి మంచి సీలింగ్ వేసి ఉంటుంది కాబట్టి పెద్దల ఇంటికి వెళ్దాం. సాలం గారి ఇంటికి వెళ్తే ఆ ఇల్లు మరి పూరి గుడిసే, అక్కడికి వెళ్తే మనకు కూర్చుంటే కూడా సీట్లు ఉండవు. చూడండి, నేటి సంఘంలో ఉన్నాయి నికోలాయితుల క్రియలు, నికోలాయితుల సిద్ధాంతాలు. ఒకవేళ అలా ఉంటే కనుక విశ్వాసంలో నీ యొక్క విశ్వాసం దేనికి పనికిరాదు. ఆ ఎత్తబట్లు నువ్వే మాత్రం ఎత్తబడలేవు. స్తెఫను వలె ఆత్మపూర్ణులై ఉండండి. స్తెఫను వలె ఆత్మతో నింపబడండి. స్తెఫను వలె ఆత్మక్రియలు చేయండి. స్తెఫను వలె ఆ గడియలో వర్తమానాన్ని మీరు మరి గ్రహించి బయలుపరచబడిన వాక్యాన్ని, అంటే అధికారాన్ని మీరు మీ యొక్క స్థానంలో మీరు నిలబడండి తీసుకొని. దేవుడు మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టాడు. ఆయన మీతోనూ మీలోనూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన మోషే నైల్ నదిలో ఉన్నప్పుడు విడిచిపెట్టాడు దేవుడు. ఎంత 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 చిన్నపిల్లడు బ్రదర్ మోషే? 3 నెలల పసిబారుడు. ఉంటే ఎంత, పోయితే ఎంత, శనుడేగా అనుకున్నాడు దేవుడు? లేదు బ్రదర్. ఇక ముసలివాళ్ళు ఎవరు? 80 సంవత్సరాలు. ఎవరికి 85 సంవత్సరాలు వచ్చినాయి. యెషయా యొక్క వయసు ఎంత? 85 సంవత్సరాలు. యెషయాని ఎలా చంపారు తెలుసా? ఎలా, ఏ రంపంతో కొయ్యటం ఎలా కోసారు తెలుసా?
నుంచోబెట్టి నిలువుగా ఇక్కడ పెట్టి రంపం కోసారు. పడుకోబెట్టి అడ్డంగా కాదు. యెషయా నుంచోబెట్టి తల మీద అడ్డంగా ఇక్కడే తల మీద రంపం పెట్టి ఇట్లా 2 ముక్కలు కోసారు యెషయా. ఇప్పుడు మన చేతిలో ఉన్న బైబిల్ 66 గ్రంథాలు రాసినటువంటి యెషయాని నిలబెట్టి కోసారు. ఎవరి కోసం కోయబడ్డాడు ఆయన? నిన్ను పెళ్లి కుమార్తెగా రూపొందించడానికి. పెళ్లి కుమార్తెగా రూపొందించడానికి యెషయా కోయబడ్డాడు. నిట్ట నిలువుగా కోయబడ్డాడు బ్రదర్. ఎంత గొప్ప త్యాగం బ్రదర్ సహోదరుడు, మాటలతో వర్ణించలేదని అసలు. అది చదివినప్పుడు నా హృదయం చలించిపోయింది. బ్రతికుండంగా రంపంతో పదునైన గొడ్డలతో ఒక్కసారి నరగడం వేరు, అవునా? పదునైన దాంతో ఒకసారి టఫ్ అని కోసేస్తే అయిపోతాడు. కానీ రంపం ఎలా ఉంటుంది బ్రదర్? ముళ్ళు ముళ్ళుగా ఉంటది. అది పీకొస్తూ కట్ చేస్తూ ఉంటుంది. ఎంత బాధ, ఎంత వేదన, ఎంత నరకం అది బతికుండంగా. బతికుండంగానే వేడి నీళ్ళలో పెట్టి ఉడకబెట్టి చర్మాలు ఒలిశారు. చర్మం ఒలిసిన తర్వాత అప్పుడు కోసారు ఆయన నిలువుగా. వేడి నీళ్ళలో వేసి ఉడకబెట్టారు. మన దుంపలు ఉడకబెట్టినట్టుగా ఉడకబెట్టారు. ఈ మెసేజ్ నీకు ఊరినే రాలే సోదరుడా. ఎంతో మంది త్యాగాలు చేస్తే, వారి జీవితాలు బలిగా అర్పిస్తే, ఇవాళ నువ్వు ఇక్కడ కూర్చొని లైట్లు వేసుకుని ఫ్యాన్లు వేసుకొని నువ్వు మెసేజ్ నువ్వు వినగలుగుతున్నావు. ఎంతో మంది త్యాగం చేస్తే, మరి అంత త్యాగం చేసి నీ చేతిలో బైబిల్ గ్రంథాన్ని, ఈ యొక్క బయలుపాటు నీ చేతిలో పెడితే, ఆ యొక్క బయలుపాటు నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? స్తెఫను వలె ఆత్మపూర్ణుడే ఉంటున్నావా? నికోలాయితుల వలె సిద్ధాంతాలు తయారు చేస్తున్నావు నువ్వు సంఘంలో? అపోస్తుల్ని అభిషేకించారు. 7 కూడా ఎవరు అభిషేకించారు? అపోస్తులే అభిషేకించారు. మరి నువ్వు సంఘంలో ఎలా ఉన్నావు? స్తెఫను వలె ఉన్నావా? నికోలాయిస్ వలె ఉన్నావా? సిద్ధాంతం తయారు చేస్తున్నావా? ఆత్మపూర్ణుడై దేవుని కొరకు ఏదైనా చేయగలిగే మరి యోధుడిగా నువ్వు ఉంటున్నావా? ఎలా ఉన్నారు మీరు? నైల్ నదిలో మోషే 3 నెలల బాలుడు, వదిలేశారు తల్లిదండ్రులు చేయలేక. ఇంకా మా వల్ల కాదు. ఆ ఎకేబేద చెప్పింది అమ్రాంతో ఏడ్చుకుంటూ, అయ్యా ఇక నా వల్ల కాదు, బాలుడు పెద్దోడైపోయాడు. ఇప్పుడు మనం తవ్విన ఈ గోడకి ఏం చేశారు? ఈ గోడకి రంధ్రం ఏర్పాటు చేసి మోషేని ఎక్కడ చేశారు 3 నెలలు? ఈ గోడకి రంధ్రం చేసి, ఈ గోడ దాంట్లో జమ్మి పెట్టి దాంట్లో పడుకోబెట్టే తల్లి బేకబేదు అక్కడ కూర్చునేది. మోషే ఏడ్చినప్పుడల్లా ఉక్కబోసి, లోపల గాలాడక ఉక్కబోసి ఏడుస్తూ ఉంటే బాలుడు గబగబా వెళ్ళి ఏడుపు బయటికి పడితే మంత్రస్థానంలో వచ్చి ఎక్కడ చూస్తారని భయంతో ఆ ఏడుపు బయటికి రాకమునిపై గబగబా వచ్చి ఆ గోడ ఆ రంధ్రంలోంచి బయటకు తీసి పాలిచ్చి మళ్ళీ కాసేపు అటు ఆడిచి మళ్ళీ దాంట్లో పడుకోబెట్టింది. ఇక దాయలైపోయింది. ఎందుకంటే ఆ రంధ్రంలో మోషే పట్టట్లేదు, ఇక పెద్దోడైపోతున్నాడు, ఇక ఆగట్లేదు, పెద్దోడైపోతున్నాడు. కాబట్టి ఆ రంధ్రంలో అక్క గట్టిగా ఏడ్చేస్తాడు మోషే గాలాడక లోపల. అప్పుడు ఎక్కేపేది వెళ్ళి అమరంతో చెప్పింది, అయ్యా ఇక నా వల్ల కాదు, ఇక నేను దాయలేను, నేను చేయలేను అని ఏడ్చేసింది. ఏడ్చినప్పుడు అమరం అంటున్నాడు, ఒక్క నిమిషం నాకు సమయం ఇవ్వు అని పైకి వెళ్ళాడు. మిద్ది మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు, ప్రభువా మమ్మల్ని ఏం చేయమంటావు? ఈ సమయంలో మేము ఎలాగా మా కుమారుని కాపాడుకోవాలి అని అమరం ప్రార్థన చేశాడు. ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ నైల్ నది ఒడ్డిన జమ్ముంది, ఆ జమ్మి కోసి తీసుకొచ్చి దాన్ని పెట్టిన తయారు చేసి నీ బిడ్డను దాంట్లో పెట్టి పడుకోబెట్టి నదిలో వదిలేయి. అమరామ్ అన్నాడా, ఇదేంటి ప్రభువా, ఎంతో ప్రేమగా పెంచుకున్నాం మేము, బాగా ఇప్పుడు 3 నెలలు కాపాడుకున్నాం, నువ్వు ఏంటి నదిలో వదిలేయమంటున్నావు అని అడిగాడు బ్రదర్? అడగలేదు. అమరాముకు తెలుసు తన దేవుడు ఎవరో. అమరాముకు తెలుసు తన దేవుడు ఏం చేయగలడు. అక్కడ లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలుంటే అక్కడ కేవలము అమ్రాం మాత్రమే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అమ్రాం ప్రార్థనకు మాత్రమే బదులిస్తున్నాడు. అక్కడ లక్షల మంది ప్రజలు ఉన్నారు అక్కడ ఐగుప్తులో. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అడుగుతున్నారంట. స్వయంగా చెప్తున్నారు మోషే గురించిన బోధన సందేశంలో. అమ్రాము నైట్ అంతా ప్రార్థన చేసి కళ్ళంతా మచ్చబడిపోయి, మోకాళ్ళు అరిగిపోయి, బక్క చిక్కిపోయి, తెల్లార్లు భోజనం లేకుండా ఉపవాసం ప్రార్థన చేసి పగలెళ్ళి పని చేస్తూ ఉంటే చుట్టుపక్కల అడుగుతుందంట, ఏంటి అమరాం ఎలా ఉన్నావు, ఏంటి బలహీనంగా ఉన్నావేంటి, ఏంటి కళ్ళు అంతా పీకిపోయినాయి, ఏంటి నీరసంగా ఉన్నావేంటి, చూలిపోతున్నావు ఏంటి అని అడిగితే అమరాం చెప్తున్నట్టు, అయ్యో రాత్రంతా నేను ప్రార్థన చేశాను అయ్యా, ఉపవాస ప్రార్థన, ఉదయం లేచేసరికి ఇంకా నేను భోజనం రెడీ అవ్వలేదు, అందుకని వచ్చేసాను పనికి, ఆకలిగా ఉంది, తూలిపోతున్నా నేను. అప్పుడు వాళ్ళందరూ, ఎందుకు అమరాము, ఎందుకు పిచ్చి పనులు చేస్తావు, మనం ఇక్కడికి వచ్చి 400 సంవత్సరాలు దాటిపోయింది, మన పెద్దలందరూ కూడా పోయి చనిపోయారు ఇక్కడే, ఇది మందే నివాసమే కదా, నువ్వు చేయొద్దు ఈ పని, ఎందుకు నీ ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటావు, మన దేవుడు మన ప్రార్థన వినడు ఆయన, మనకు బదులు కూడా ఆయన,
అని నిరుత్సాహపరుస్తుంది అమరామని. ఇప్పుడు అమరాం అంటున్నాడు, లేదు లేదు లేదు, మన దేవుడు మన మాట వింటాడు. వాడు మన జాతి కొరకు, మన జాతి యొక్క విడుదల కొరకు ఎవరో ఒకరు ప్రార్థన చేయాలి. బా ఏమన్నాడు అమరాము? లక్షల మంది ప్రజలు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు అక్కడ, ఎవరి నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు అక్కడ. ఓ దేవుని విడిచిపెట్టేశారు అక్కడ, ఇక మాకు ఇదే సర్వస్వము, ఇక మేము ఐగుప్తుల బానిసలమే అని వాళ్ళు అక్కడే జీవిస్తూ ఉంటే అమరాం అంటున్నాడు, లేదు 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 లేదు, మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం, మనకు వాగ్దానం ఉంది. పిచ్చిలో ఇలా మాట్లాడుతూ అమరాము, లేదు, మన ప్రజలందరి కోసం ఏం చేయాలి? ఒక మనిషి అయినా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయలేదు బ్రదర్, మనం బైబిల్ చదవట్లేదు బ్రదర్, కానీ మన కోసం ప్రార్థన చేసి నిజమైన అమరాం ఈ లోకానికి వచ్చాడు. నిజమైన అమరాం ఈ లోకానికి వచ్చాడు. ఆ నిజమైన అమరం మన కోసం ప్రార్థన చేశాడు ఆయన. మనం అందరం వదిలేసిన వారిగా ఉన్నాం, కానీ మన కోసం ఆయన ఏం చేశాడు? కన్నీరు గడిచి ప్రార్థన చేశాడు, ఉపవాసం నుండి ప్రార్థన చేశాడు, గోనెపట్ట కట్టుకొని మన కోసం ప్రార్థన చేశాడు ఆయన. ఆ యొక్క విమోచకుడి కోసం ప్రార్థన చేశాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలను గాక. హల్లెలూయా. ఆ అమరం అంటాడు, పైకి వెళ్ళి ప్రార్థన చేసి, ఎప్పుడైతే దేవుడు బయలుపరిచాడో వెళ్ళి కిందకి వెళ్ళి ఆ జంబి పెట్టి కట్టేసి నీ బాలను దాంట్లో పెట్టి పంపించాయన్నట్టు దేవుడు. అమరాము సంతోషంతో కిందకి వచ్చాడు, సంతోషంతో పాటలు పాడుకుంటూ కిందకి వచ్చాడు. ఎకేబేది అనుకుంటుంది, అబ్బో దేవుడి దగ్గర నుంచి ఏదో వర్తమానం తెచ్చినాడు అని ఎకేబేది సంతోషపడతా ఉంది. అయ్యా ఏమైందంటే, ఏం లేదు, నువ్వు ఇక్కడే ఉండు అని గబగబా వెళ్ళిపోయాడు. గబగబా ఆ నైలు నది ఒడ్డుకి వెళ్ళిపోయాడు, ఆ జమ్మి కోసుకొచ్చాడు, గబగబా ఒకటి తెచ్చిపెట్టాడు, దాని నిండా ఏం చేశాడు? దాన్ని చుట్టేశాడు, లోపల వెలుపల దానికి కీలు పూసాడు. ఆమె అనుకుంటా ఉంది, ఈ పెట్లు పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం చేద్దాం? ఏం లేదు, దేవుడు చెప్పాడు ఇందులో పొడుగుపెట్టి నైలు నదిలో. అమ్మో, ఏంటి 3 నెలల బాలుని ఏం చేయాలి? ఓ నీళ్ళు వదిలేదు. అవును ఎకేబేదు, మన ప్రభు ఇలాగే సెలవిచ్చాడు. అప్పుడు ఆ ఎకేబేదు కూడా తన భర్త మాటకి ఏం అడ్డు చెప్పలా, తన భర్త విశ్వాసానికి ఏమేం తప్పుపట్ల. యెహోవా పని కానిచ్చిన కాక. అమరాము ఆమె చెప్పింది, అమరాము లాంటి భర్త ఉండాలి, ఎకేబేదు లాంటి భార్య ఉండాలి. వాళ్ళిద్దరు కూడా తన యొక్క 3 బిడ్డల్ని దేవుని సేవకు సమర్పించేశారు. మన జీవితం ఇజ్రాయేల్ ప్రజలు నడిపించడం సరిపోయింది వాళ్ళకి. ఎంత ఎంత గొప్పగా పెంచారు బ్రదర్ వాళ్ళిద్దరు, బిడ్డలిద్దరిని, 3 ఎప్పుడైతే ఆ యొక్క ఎకేబేది కూడా ఆమె చెప్పిందో, అమరం తన బాబుని పడుకోబెట్టాడు. నిజంగా చెప్తారు, దాంట్లో పడుకోబెట్టిన తర్వాత ఎకేబేది గబగబా ఏడ్చుకుంటూ వచ్చి ఒక ముద్దు పెట్టుకుని ఇస్తారండి. ఎవరిని దాంట్లో పడుకోబెడితే, మోషన్ దాంట్లో పడుకోబెడుతుంటే ఎకేబేది వచ్చి చివరిగా ఒక్క ముద్దు పెట్టుకుని ఇస్తా అని ఆ దాంట్లో పడుకోబెట్టిన ఆ ముద్దుగా సౌందర్యవతిగా కనపడుతుంటే ఆ 3 నెలల బాలుని తన యొక్క చేతులతో మరలా ఎత్తుకొని ఎకేబేది ఏం చేసింది? ముద్దాడింది, ఏడ్చుకుంటూ ముద్దాడింది. ముద్దాడి అమరం ఇచ్చేసింది. అమరం దాంట్లో ఉడకబెట్టి ఆ యొక్క నది నదిలో సాగేదాకా దాని ముందు తీసాడు. ఇక్కడ వదిలేశారు బ్రదర్, తల్లిదండ్రులు వదిలేశారు. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారో తెలుసా? దేవుడు తీసుకున్నాడు. ఇప్పుడు హల్లెలూయా. సమస్య చెప్తున్నారు, నీ బిడ్డల్ని నువ్వైతే ఎంతసేపు పట్టుకోలేవు, నువ్వు కాయలేవు. నీ బిడ్డల్ని ఎవరికి అప్పగించాలి? దేవుడికి అప్పగించు. ఓ ప్రసంగాలు చెప్తున్నారు ఆయన, నువ్వు నీ బిడ్డలను నువ్వు కంటికి నీ కన్ను చూసేంత వరకు మాత్రమే నువ్వు వాడిని కాపాడుకోగలుగుతావు. నీ తర్వాత నువ్వు వాడిని కాపాడలేవు. నీ తర్వాత నువ్వు కాపాడాలంటే కాపాడగలిగిన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు అప్పగించు. ఎకేబేది అమరం అదే చేశారు. వాళ్ళు కంటితో చూడగలిగినంత సేపు వాళ్ళు కాపాడగలిగారు. ఇక చివరి నిమిషంలో వాళ్ళు ఇక హోప్లెస్ అయిపోయింది. ఆ బాబుని ఆ జంపేట్లో పడుకోబెట్టి ఆ నైల్ నదిలో తోసి కదిలేదాకా వదిలేశారు. ఇప్పుడు ఎవరు రంగం మీదకి వచ్చారంటే అక్కడ ఆలోచన సభ జరిగిందంట. పరలోకం ఎప్పుడైతే జంపేట్ తయారు చేయడం మొదలు పెట్టాడో అక్కడ వెంటనే ఆలోచన సభ మొదలైపోయింది. ఇక్కడ అగ్నిగుండం ఎప్పుడైతే రవలటం మొదలు పెట్టిందో అక్కడ ఆలోచన సభ మొదలైపోయింది. అక్కడ దానియేలు ఎప్పుడైతే సింహబోన్లో వేయాలనుకున్నా అక్కడ ఆలోచన సభ మొదలైంది. అక్కడ హల్లెలూయా. ఒక రోజు మాట్లాడుకుందాం, ఏం జరుగుతుంది ఆలోచన సభలో, ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ. ఆ దేవుడు సింహబోన్లో ఏం మాట్లాడాడు దానియేలుతో? ప్రభుకి స్తోత్రం కలగాక. అక్కడ ఆలోచన సభ మొదలైపోయింది. అక్కడ కృష్ణంగా చెప్తున్నారు. అక్కడ ఎప్పుడైతే ఆలోచన సభ మొదలైందో మాచిపుత్రి అంటుందంట లేచి, ప్రభువా నేనంతా వెళ్ళిపోయి అదంతా చేదుగా మార్చేసి మోషేని కాపాడమందువా అని అడిగిందంట. ఆసుపత్రి నువ్వు చేయగలవు, నాకు తెలుసు, పో అతలు నేను దృష్టి ఇస్తే నువ్వు వచ్చావు అన్నాడు దేవుడు. దేవుడు తన బిడ్డల్ని గౌరవిస్తాడు బిడ్డ, కృష్ణంగా చెప్తున్నారు. అన్నది మాట, ఆసుపత్రి నువ్వు చేయగలవు, కానీ వాళ్ళు నీకోసం ఎదురు చూడలేదు. గబ్రీలు వచ్చిందంట, ప్రభువా నేను వెళ్ళి ఆ యొక్క సందర్భం మార్చేసేమండువా? లేదు 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 లేదు, నీకోసం చూడదు వాడు. అమ్మరం ఎవరి కోసం చూస్తున్నాడు? ప్రభువా అంటాడు ఆయన, దూతలారా అంటలేదు ఆయన.
గబ్రియలా అంటలేదైనా, మికాయిలా అంటలే, మాసిపోతులు అంటలేనా, ఎవరు అన్నారా? ప్రభు అంటాడు. కాబట్టి ప్రభు అంటే ఆయన ఎవరు రావాలి? ఆయన రావాలి. మాట నిలబెట్టుకుని దేవుడు మన దేవుడు. ఆయన అంటున్నాడు అక్కడ, లేదు లేదు గబ్రియలు, నేను పిలవట్లేదు వాళ్ళు, నేను పిలుస్తున్నాను. నీ మీద నమ్మకం లేదు వాళ్ళకి, నా మీద నమ్మకం ఉంది. నేను వెళ్తాను. నువ్వు చేయగలవు నాకు తెలుసు, కానీ నువ్వు కాదు, నేను వెళ్తా. చూసారా ఎవరు దిగొచ్చారు? దేవుడే దిగొచ్చాడు. నువ్వు కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో, నీ చుట్టూ ఎంతో మంది ఉన్నా కూడా నువ్వు అనుకోవచ్చు, నేను ఒక్కనే ఉన్నా, ఏంటి ఈ బాధ నాకు ఒక్కడికే వచ్చింది, నేను ఒక్కనే భరిస్తున్నానా, నాకే ఎందుకు వచ్చింది అని నువ్వు అనుకుంటా ఉంటావు. ఇది లేదు లేదు, నీ చుట్టూ 10,000 దూతల సైన్య సమూహం ఉంది అక్కడ. ఎవరు కనపడింది తెలుసా? అది అనుభవం కలిగిన ముసలి చూసి చూడగలిగిందండి దాన్ని. ఆ నైలు నదిలో జమ్మి పెట్టి వెళ్ళిపోతా ఉంటే మిగతా యవనస్తులు అల్లరి మోకలు ఉంటాయి కదా. ఇప్పుడు స్తపన్ చంపింది ఎవరో తెలుసా? అల్లరి మోకలంట. సంఘంలో ఉన్న వాళ్ళు కాదు చంపింది స్తపన్ని, అల్లరి మోకలు. దేనికోసం తెలుసా? పేరు కోసం. యెహోవా కోసం వీళ్ళు చేస్తారు, దేవుడి కోసం అని పేరు తెచ్చుకోవడం కోసం. క్రైస్తవులో ఉన్న యవనస్తులు కూడా అల్లరి మోకలు. మన మీద బూతులు తిట్టేవాళ్ళు, జోతులు ఆడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా అల్లరి మోకలే ఈ వాక్యం వ్యతిరేకిస్తారు. నిజంగా ఎవరైతే నికోదేము లాంటి వారు ఉంటారో, ఎవరైతే కైప లాంటి వారు ఉంటారో వారు జ్ఞానంతో ఆలోచిస్తారు. ఏమన్నాడు నికోదేము? ఏమన్నాడు? మనుషులందరికీ వరకు ఒక వ్యక్తి ప్రాణం పెట్టాల్సి ఉంది. ఒకవేళ ఆ వ్యక్తి ఇతనే ఉంటే కనుక మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. జ్ఞానంతో చెప్పాడు. సంఘంలో ఉన్న వాళ్ళు అలా ఆలోచిస్తారు, అల్లరి మొక్కలు ఇలా చేస్తారు. స్టెఫన్ చంపింది ఎవరంటే అల్లరి మొక్క. ఇప్పుడు ఈ నైల్ నదిలో కూడా అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు, అల్లరి మొక్కలు ఉన్నారు. కృష్ణంగా చెప్తున్నారు బ్రదర్. ఎప్పుడైతే ఈ యొక్క జమ్మిపెట్టుని నైల్ నదిలోకి వదిలేశారో, ఇప్పుడు మోషే అప్పటి వరకు ఎక్కడున్నాడు? చీకటి, అగాధము, ఏం చూడలేదు అసలు. ఒకసారికి ఎప్పుడైతే నైల్ నదిలో వెలకిలా పడుకోబెట్టి తోసారో, ఇప్పుడు ఏం కనపడుతుంది? దానికి ప్రకృతి కనపడుతుంది, ఆహ్లాదకరమైన వాతావరణం కనపడుతుంది. ఇప్పుడు 2 కాళ్ళు ఆడించుకుంటూ ఏం చేస్తున్నాడు ఆయన? కేరింతలు కొడుతున్నాడు, ఎగురుతున్నాడు. దాంట్లో ఎగురుతుంటే ఈ నదిలో ఉన్న చేపలు కనపడతా ఉంది, ముసలి కనపడతా ఉంది. ఈ అల్లరి అల్లరి ముసళ్ళు ఏం చేస్తున్నాయంట? ఆహా, మనం రోజు కుళ్ళిపోయిన మాంసం తింటున్నాం మనం, ఎందుకంటే చంపేసి దాంట్లో పడేస్తున్నారు కదా బాబు పిల్లల్ని. కుళ్ళిపోయిన ఆహారం తింటున్నాం మనం రోజు, కానీ ఇవాళ ఫ్రెష్ ఆహారం అవుతుంది మనకి అని కూడా వచ్చేస్తున్నాయంట. దాని అంతా పరిగెడతా చూస్తాం, ఎక్కడ అవకాశం దొరికితే దాని మీద పడి ఆ బాలుని తినేద్దామని అవకాశం కోసం ఆ జమ్మి పెట్టుతోనే ప్రయాణం చేస్తాం. నీ కూడా ఒక గుంపే ప్రయాణం చేసుకుంటూ వచ్చేస్తా ఉంది. ఎదురుగా ఒక అనుభవం కలిగిన ముసలి ఎదురుగా అవుతుందంట. చూసి ఏంటి ఏంటి అన్నలారా, ఏంటి తమ్ముళ్ళారా, ఏంటి అని పిలిచిందంట. ఏంటి నువ్వు చూడలేదా ఈ జమ్మిపేటలో ఎంత వేడివేడిగా ఆహారం ఉందో నువ్వు చూడలేదా అన్నదంట ఒక ముసలి. అప్పుడు ఆ వృద్ధ ముసలి చెప్పింది, ఆహా, ఆ జమ్మిపేటలో ఉన్న వేడివేడి ఆహారం చూసావా? ఆ చుట్టూ ఉన్న దూతలను చూడలేదా నువ్వు? ఆ చుట్టూ ఉన్న రక్షణ చూడలేదా నువ్వు? ఆ చుట్టూ ఉన్న దేవుని యొక్క కాపుదలను చూడలేదా అని అడిగిందంట. అప్పుడు అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి వాటికి. ఓ, ఇతను సామాన్యమైన వాడు కాదు, ఇతను ముట్టుకోవటానికి వీలు లేదు అని ఆడికి వచ్చిన ఆ యొక్క ముసళ్ళన్నీ కూడా ఆ జంపి పెట్టి వదిలేసి వెళ్ళిపోయాయి. అంటే ఎవరున్నారని కాపుదలు? అంటే దేవుడే నీతో కాపుదలుగా ఉన్నాడు. చివరి సమయంలో ఎక్కడున్నాడంటేనా ఆ అంతఃపురం లోపలికి వెళ్ళే చోట నిలబడ్డాడు దేవుడి దిగి వచ్చి. ఆ యొక్క నైలు నది అది తిరిగి అంతఃపురం లోపలికి వెళ్తుంటది. అక్కడ నుంచి ఉన్నట్టు వెళ్ళాను. అంతఃపురం లోపలికి వెళ్ళింది కరెక్ట్గా అదే అదే సమయానికి ఆ స్నానం చేయడానికి తీసుకొచ్చాడు దేవుడు అక్కడ. ఈ యొక్క నది ఒడ్డు మీద తన అక్క మిరియాము అది వెళ్ళి చెట్టుకి గుర్తుగా ఆగిపోయింది అనుకోండి, అయ్యో ఆగిపోయింది అనుకుంటుంది. చిన్నపిల్ల కదా, మళ్ళీ ఫోర్స్ ఎక్కువైపోయినప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది? వెళ్ళిపోతుంది. అది కదిలితే అక్క కదులుతుంది, అది ఆగిపోతే అక్క ఆగిపోతుంది. ఎందుకంటే లోపల ఎవరున్నారు? తమ్ముడు, చిన్న తమ్ముడు, ముద్దులు ముద్దు తమ్ముడు దాంట్లో ఉన్నాడు, వదిలిపెట్టలేకపోతున్నారు అని. ఆ నైలు నది బెండు తిరిగి అంతఃపురం లోపలికి ప్రవేశించేసరికి ఆమె కూడా తిరిగి ఏం చేసింది? అంతఃపురం లోపలికి ప్రవేశించేసింది. ప్రణాళిక స్పష్టంగా చెప్తుంది, అదొక ప్రణాళిక. నైలు నది అంతఃపురంలోనే చెప్పడం ఒక ప్రణాళిక. కరెక్ట్ గా ఆ యొక్క జమ్మె పెట్టి ఆ అంతఃపురం దగ్గరికి వెళ్ళేసరికి ఆమె స్నానానికి రావడం ఒక ప్రణాళిక. దేవుడిని నువ్వు ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టాడు బ్రదర్. ఆయన నీ ఎడలో ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆయన. మనం అనుకుంటాం మనకు వచ్చిన కష్టాన్ని బట్టి, మనకు వచ్చిన నిందలను బట్టి, మనకు వచ్చిన బాధలను బట్టి మనం అనుకుంటాం, అయ్యో ఇదేంటి నేను ఒక్కనే ఉన్నా, నాకే వచ్చింది అని అనుకుంటాం. లేదు లేదు లేదు, నీ చుట్టూ దూతల సమూహమే ఉంది నీ చుట్టూ. ఎప్పుడైతే ఆ నైలు నది దగ్గరికి వెళ్ళిందో ఆ యొక్క చిన్నదాన్ని ఆమె రాజకుమార్తె వేడి తీసింది బాబుని. చూడటానికి ఎలా ఉన్నాడంటే ఆయన
ఆ చక్కగా ఉన్నాడు, సౌందర్యవతిగా ఉన్నాడు, బాలు ముద్దొస్తా ఉన్నాడు. ఆమెకు అర్థమైపోయింది. ఆమె చెప్తా ఉంది, ఈమె ఎవరు, ఇతను ఎవరు, ఇబ్రీల పిల్లలు అని చెప్పేసింది. కానీ ఫరోకు చెప్పలా. ఫరోకు చెప్పలా. ఏమో తెలుసు ఎవరో. నీళ్ళలోంచి తీసింది కాబట్టి మోషే అని పేరు పెట్టింది. నీటి నుండి తీయబడినవాడు, పరిశుద్ధాత్మ నుంచి తీయబడినవాడు ఆయన. నీరు అనగా పరిశుద్ధాత్మ, వాక్యము నుంచి తీయబడాడు మోషే. పరిశుద్ధాత్మ నుంచి తీయబడాడు మోషే. ఈ చివరికాల సమయంలో నీటి మీద ప్రయాణం చేసుకుంటూ వచ్చిన వాడే ఆ రోజున యేసుక్రీస్తు, ఆ తర్వాత క్రీస్తు వెళ్ళడము. ఇప్పుడు నిజమైన మోషే మనలాంటి ప్రవక్త, మన మధ్యలోకి వచ్చిన యేసుక్రీస్తు లాంటి ప్రవక్త, మోషే లాంటి ప్రవక్త క్రీస్తు థామస్ అన్నాడు. ఆయన ఎక్కడి నుంచి తీయబడ్డాడంటే నీటిలోంచి తీయబడ్డాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలుగాక. నిందల్లో నువ్వు అవమానంలో ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా లేవు సోదరుడా, దేవుడు నీతో ఉన్నాడు. స్తపంతో దేవుడు అక్కడే ఉన్నాడు దేవుడు. ఎందుకంటే చుట్టూ ఎవరున్నారు, శత్రువులు ఉన్నారు, రాళ్ళు పెట్టి కొడుతూ ఉన్నారు. ఇప్పుడు పైకి చూస్తే ఎవరు కనపడతారు ఆయనకి, ప్రభు కనపడుతున్నాడు. పొలికరపు చుట్టూ అందరూ కూడా నిలబడ్డారు. ఆ బాత్రూమ్ యొక్క చక్కలన్నీ కూడా తగలబెట్టి తీసుకొచ్చి ఆ చుట్టూ పెట్టేసి నిప్పట్టేశారు. చివరి నిమిషాలు అడిగాడు అతను, అయ్యా నువ్వు ఒప్పుకో, నాకు తెలిసినోడు, నువ్వు మంచోడు, నువ్వు ఒప్పుకో, ఏసేవారు నాకు తెలీదు, నేను నమ్మను అని చెప్పి ఒప్పుకో, నీకు విడిపించేస్తాను, నేను ఒప్పుకోనయ్యా, నా దేవుడు గొప్ప దేవుడు. అంటించేశారు. ఎప్పుడైతే కింద మంట అంటించారో ఆయన చెవులకి ఏం వినపడుతుందంట, పరలోకం నుంచి సంగీతం వినపడుతుంది. పరలోక సంగీతం, దేవుడు దూతలు దిగి వచ్చారంట అక్కడ. ఈ పులికర్పు కింద ఉన్న వారిని చోట్ల, కింద ఉన్న మంటల చోట్ల, తన శరీరం తగలబడిపోవడం చోట్ల, తన చుట్టూ ఉన్న శత్రువుల చోట్ల పై నుంచి పరలోక దూతల సమూహంతో పాటలు పాడుకుంటూ కిందకి వచ్చిన దేవుడిని చూస్తున్నాడంట ఆయన. పొలికర్పు నవ్వుతున్నాడంట, దేవుడు వస్తున్నాడు అని నవ్వుతున్నాడంట పొలికర్పు. వీళ్ళకి ఆశ్చర్యం, ఇదేంటి మంట తగలబడుతుంటే నవ్వుతాడు ఈయన. దేవుని బిడ్డలు ఎప్పుడు అలాగే ఉన్నారు సోదరుడు. కాబట్టి స్తపన వలె ఆత్మపూర్ణులై ఉండండి, ఆత్మతో నింపబడండి, దేవుని కోసం మీరు నింపబడండి. మీరు శ్రమల్లో, నిందల్లో, అవమానంలో దేవుని కోసం మీరు నిలబడినప్పుడు మీరు దైవదూతల వలె లోకాన్ని మీరు కనబడతారు. అలాంటి సమయంలో మీరు నిలబడినప్పుడే దేవుడు మీతో ఉన్నాడనే రుజువు కూడా మీరు చూడగలుగుతారు. ఆకాశం తెరవబడుతుంది. ఆయన మహామహుని ఇక్కడ కుడిపార్శ్వం ఉంది అనగా ఆ పరలోకపు దేవుని యొక్క అధికారం ఏంటో నువ్వు చూడగలుగుతావు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మరి రాత్రికాల సమయంలో స్తపన వలె మన సహోదరు రమేష్ సోదరు వారి కుటుంబము నిలబడాలని, ఇక్కడున్న సహోదరులందరూ కూడా స్తపన వలె దేవుని కొరకు నిలబడాలని, ఆత్మపూర్ణులై నింపబడాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన మాటలు దీవించిన గాక. ఆమె 10:30కి చేద్దాం అనుకున్నాం, 11:11 అయింది. సరే, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మన మధ్యలో సోదరుడు టైటస్ బ్రదరు చిన్న ప్రార్థన చేస్తారు. మనుషులకి విస్తరణ సహోదరుడు రమేష్ లో నివాసం ఉంటున్నటువంటి మా యొక్క గృహంలో మేమందరం కూడా కలుసుకున్న ప్రభువా, జగత్పునాది వేయబడక మునిపే నిర్ణయించబడినట్లుగా మరి ఈ యొక్క చివరి దినాల్లో మీరు బయలుపరిచినటువంటి మీ యొక్క రెండవ రాకడకు సంబంధించిన వాక్యాన్ని మరి మా యొక్క దినాలకు అన్వయించుకుంటూ మరి వాక్యాన్ని ఈ రోజుల్లో జరిగే మా కళ ముందు జరిగే సంఘటనలకు ముడివేసుకుంటూ ఇక్కడ కూడుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చింది మీకు స్తోత్రం చేస్తుందండి. మరి యొక్క కూడిక వేదిక ఉన్నటువంటి మరి సహోదరి యొక్క కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్న ప్రభావం మీ స్తోత్రం తండ్రి. సహోదరుడు ఇప్పటివరకు మాట్లాడినట్లుగా స్తపన వలె పరిపూర్ణులై ఉండుడి అనే అంశంతో మాట్లాడిన వర్తమానం బట్టి మీకు స్తోత్రం తండ్రి. మరి ఏ విధంగా మేము చివరి దినాల్లో ఆనాడు యేసుక్రీస్తుకు సాక్షులుగా 12 మంది అపొస్తలులు ఏ విధంగా నిలబడి ఉన్నారో అదేవిధంగా ఈ యొక్క చివరి దినంలో మేము కూడా రెండవ రాకడకు సాక్ష్యమే ఉన్నాం ప్రభు మీకు స్తోత్రం. మరి ఏ విధంగా ఆ యొక్క రెండవ రాకడలో రెండవ స్వారీలో వచ్చిన క్రీస్తు మరి ఏ విధంగా ఇప్పుడు పరలోకానికి హెచ్చించబడి సమాధిని జయించి మరి దేవుని యొక్క మహామహుని యొక్క కుడిపార్శ్వాన్ని ఆసీనుడే ఉన్నాడు ప్రభువా. ఇప్పుడు మేము మా యొక్క మనోనేత్రాలతో చూసే భాగ్యం మాకు దయచేసినందుకు మీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి. కుటుంబంలో మరి ఇక్కడ కూడిన వారిలో ప్రతి ఒక్కరు కూడా ప్రభువా
ఆకాశము తెరవబడి మరి రెండవ స్వారిలో వచ్చినటువంటి క్రీస్తు బ్రహ్మము మహోన్నతుని యొక్క కుడిపార్శ్వమున ఆశీర్వై ఉంటాము. అంటే ఆ దేవుని యొక్క అధికారాన్ని పూర్తిగా ఆయన పొందుకుని ఉంటాము చూసినట్టు కృపదైత్యం మీ స్తోత్రం. మరి యొక్క భాగ్యాన్ని మరి మా యొక్క సహోదరులకి అందరికీ మీరు ఇప్పటికే మీరు దయచేసి ఉన్నారు మన అంశంతో మీ స్తోత్రంలో. మరి అతి త్వరలో మరి ఇప్పుడున్న దానికంటే మరింత ఎక్కువగా ఈ లోకానికి మేము ఆ యొక్క సాక్ష్యాన్ని ఇవ్వబోతుందని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తుంటుంది. ఎందుకంటే మరి మొదటి రాకడ కాలంలోనే మరి ఒకే ఒక రక్తం కింద ఉన్నటువంటి స్టెఫను మరి ఆ విధంగా సాక్ష్యం నిలబడినట్లయితే మరి యేసుక్రీస్తు రక్తము, క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము, క్రీస్తు థామస్ యొక్క త్యాగ జీవితం కింద నిలబడి ఉన్నాం మేము ప్రభువా. మరి ఎంతో ఎక్కువగా మీకు మేము సాక్షులుగా ఉండాల్సి ఉంది ప్రభు మీ స్తోత్రం తండ్రి. మరి అటువంటి సాక్షులుగా మరి మా యొక్క ప్రస్తుతమైన సహోదరుడు రమేష్ బ్రదర్ యొక్క కుటుంబాన్ని లేపి మరి జ్యోతి సిస్టర్ని యొక్క చిన్న కుమార్తె ఆకాంక్షని మరి అమ్మగారిని మరి యొక్క వర్తమానంలో నడిపించిన దాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. అదేవిధంగా పెద్దనాన్న గారిని కూడా మరి చివరి దినాల్లో ఇక వర్తమానంలో నడిపించిన దాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఈ కుటుంబంలో ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడకుండా తప్పిపోకుండా ఓ చిన్న పరలోకంగా రూపొందించబడినారని మేము నమ్ముతున్నాం తండ్రి మీకు స్తోత్రం. మరి మా యొక్క చిన్న కుమారుడు మరి ఆకాష్ కూడా ప్రభువా మరి మీరు చెప్పారు జగత్పునాథు వేయబడక మునుపు గొర్రెపిల్లకి జీవగ్రంథంలో పేర్లు ఉన్నట్లయితే అతనికి ఎంత చిన్న బిడ్డగా ఉన్నప్పటికీ మారు మనసు పొందడం కూడా తెలియని స్థితిలో ఉన్నప్పటికీ అతను ఎత్తబాటులో ఉంటాడు మీరు చెప్పినవుతుంటే మీ స్తోత్రం. కాబట్టి ప్రభువా మరి ఇంత గొప్ప వర్తమానంలోకి మా యొక్క సహోదరుని కుటుంబాన్ని మీరు నడిపించారు కాబట్టి ప్రభువా మరి యొక్క చిన్న కుమారుని కూడా మీరు మీ యొక్క కవిటిలోకి చేర్చుకుని ఉన్నా మేము నమ్ముతున్నాం మీ స్తోత్రం. మేము నిశ్చయముగా మరి గొప్ప ఎత్తబాటులో వెళ్ళినప్పుడు మరి కుమారుణ్ణి యవనస్తుడిగా మేము చూసి మరి ఇంతకుముందు మేము ఆలింగనం చేసుకోలేకపోయాం కానీ మరి ఇప్పుడైతే మేము మనస్ఫూర్తిగా ఆ యొక్క కుమారుని హత్తుకుంటామని మేము నమ్ముతున్నాం మీ స్తోత్రములు. మరి అటువంటి భాగ్యాన్ని కుటుంబంలో మరి దయచేయమని అడుగుతున్నాం మీ స్తోత్రములు. మరి ఎక్కడ నిలబడినప్పటికీ ఎవరి ముందు నిలబడినప్పటికీ ఓ స్టెఫన్ వలె మేము సాక్షులుగా ఉండడానికి మా యొక్క సహోదరుడు మరి మా యొక్క సహోదరు జ్యోతిష్ఠుడు అదేవిధంగా కుమార్తె ఆకాంక్ష అదేవిధంగా అమ్మగారు కూడా మరి ఈ గడి యొక్క సందేశానికి సాక్షులుగా ఉండడానికి మాకు సహాయం తెచ్చిన స్తోత్రములు. మరి దూర ప్రాంతం నుంచి వచ్చిన సోదరులు కూడా మరి గొప్ప సాక్షులుగా మీకోసం నిలబడడానికి సహాయం తెచ్చున్నారు విషయంతో మీ స్తోత్రం. అదేవిధంగా ఎవరైతే మరి జూమ్ ద్వారా కలుసుకుని ఉన్నారో మరి ప్రతి ఒక్కరు కూడా మరి పరిపూర్ణ విశ్వాసము మరి పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క జ్ఞానం కలిగిన నిజమైన స్థపనల వలె మరి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వర్తమానానికి సాక్షులుగా ఉండడానికి సహాయం తెచ్చున్నాడు విషయంతో మీ స్తోత్రములు. మరి దానికోసమే జగత్పునాథు వేయబడక మునిపే మీరు మమ్మల్ని ముందుగా నిర్ణయించి ఇక్కడికి పంపించున్నారని మేము గ్రహించున్నటువంటి మీ స్తోత్రం. కాబట్టి ప్రభువా మీరు ఏదైతే మా యొక్క జీవితాల్లో ఆశించి నిర్ణయించి మీరు పంపించున్నారో ఆ యొక్క పని మా యొక్క శక్తి వంచన లేకుండా మరి నెరవేర్చి బల నా యొక్క నమ్మకమైన కుమార్తె అని మీ చేత అనిపించుకున్నట్లుగా కృప తెచ్చామని మరి అతి త్వరలో ఎత్తబాట జరగబోతుండగా ప్రభువా మరి కుటుంబంలో కానీ కూడిన వారిలో కానీ జూమ్ లో కలుసుకున్న వారిలో కానీ మరి ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడకుండా ప్రభువా మరి కొనుకోబడే భాగ్యం మాకు దయచేయమని మరి రాజులకు రాజుగా ప్రభువుగా రాబోచ్చినటువంటి క్రీస్తు బ్రహ్మం యొక్క అత్యంత కృపగల నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. పరిశుద్ధుల ప్రేమ పరిశుద్ధ లేఖలను చదువుకొని ధ్యానించుకోవడానికి మాకంటే ముందుగా మా యొక్క సహోదరులందరూ కూడా ఎవరు సామర్థ్యం కలదు వారు కీర్తనలు పాడి ఉన్నారు మా ప్రభు. ప్రతి ఒక్కరు కూడా స్వరాలను విప్పి దూర ప్రాంతంలో ఉన్న మా యొక్క సహోదరులందరూ కూడా ప్రభు మరి స్వరాలను విప్పి మీ యొక్క నామాన్ని మేము పరిచిన్నారు మా ప్రభు. ఈ రాత్రికాల సమయంలో మేము కలుసుకోవడానికి మీ యొక్క నామాన్ని బట్టి మేము సంతోషించడానికి మా యొక్క సహోదరుడు రమేష్ గారి కుటుంబాన్ని మాకు వేదిక మీరు ఇచ్చారు మా ప్రభు. ఈ రాత్రికాల సమయంలో మా యొక్క సహోదరులందరూ కూడా వారి పనులను అలసిపోయి ఉన్నారు, వారి పనులు మధ్యలో ఉన్నాయి, అయినా కూడా వాటిని అన్నింటినీ విడిచిపెట్టి ప్రభు మరి సాతాను వణికే విధంగా దేవుని కొరకు ఎంతమంది ఉన్నారా నిలబడేవారు అని వణికే విధంగా మా యొక్క సహోదరులందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ ఆరాధనలో పాల్గొన్నారు. ఇతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు మరి ఇప్పటివరకునైనా మరి మీ యొక్క పరిశుద్ధ లేఖనాల నుంచి మేము మా యొక్క పితరుడు స్తపను గురించిన జీవిత విషయాలు మేము పంచుకున్నాం మా ప్రభు. మేమునైనా నిజంగా స్తపను మేము మా యొక్క అతని యొక్క సాక్ష్యం ముందు మా సాక్ష్యాన్ని మేము పెట్టలేము మా ప్రభు. ఎందుకంటే ఎంతో జ్ఞానాత్మ పూర్ణుడు, ఎంతో పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు విశ్వాసి అని బైబిల్ చెప్తా ఉంది. కానీ మాకు జ్ఞానం లేదు, తెలివి లేదు, విద్య లేదు, కానీ మీ యొక్క ఆత్మ మాత్రమే మాకుంది మా ప్రభు. కాబట్టి నైనా మరి యొక్క స్తపన యొక్క సాక్ష్యం పక్కన మేము మా యొక్క సాక్ష్యం ఉంచలేము, కానీ ఆ స్తపను పొందలేని గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు మా ప్రభు. కాబట్టి నైనా మా యొక్క సహోదరులు ఆ యొక్క భాగ్యాన్ని కోల్పోకుండా
మరి ఏదైతే మీరు ఈ యొక్క లోకంలో మీరు ఇచ్చిన యొక్క రక్షణ విమోచన కార్యాన్ని వాళ్ళు పొందుకున్నారో దాన్ని కోల్పోకుండా దాన్ని జాగ్రత్తగా పట్టుకున్నట్లుగా సహాయం తెచ్చేయండి నాయన. ఓ సోదరు రమేష్ గారిని బట్టి వందనాలు. నిజంగా ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఓ నాయన మరి తన కుటుంబంతో వర్షం, చలి, ఎండ లెక్క చేయకుండా బండి పడిపోతున్నా, బండి ఊడిపోతున్నా, డబ్బులు లేకపోయినా, బండి పెట్రోల్ అయిపోయి మధ్యలో ఆగిపోయి ప్యాచ్‌లు పడి ఇంకా అనేక రిపేర్లు వచ్చి బండ్లు ఇబ్బంది పెట్టినా కూడా ఎక్కడ కూడా మరి అయ్యో ఎందుకు నేను అంత కష్టపడుతూ వెళ్ళాలి అని ఎక్కడ కూడా నిరుత్సాహం లేకుండా ఓ మరి మీరు మాకు మాకు చెప్పినట్లుగా ఆ యొక్క ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయంలో మీరు మాకు చెప్పినట్లుగా యాత్ర భార్యను కుమార్తెను ఆమెను దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా మా సోదరుడు ప్రార్థించినట్లుగా ఓ మరి భూ సంబంధంగా అయితే మరి సోదరుడు కుమారుడి మరి దృశ్యంలో లేడు, కానీ ఒకానొక దినమున 20 సంవత్సరాల యవనస్తులు కలిగిన మరి ఆకాశం మేము చూడబోతున్నాము. ఓ కాబట్టి మా ప్రభు అప్పుడు కలుసుకునే సమయంలో ఓ ప్రభు మరి నిజంగా బిడ్డ నీ యొక్క వాక్యాన్ని ఎరిగిన కుమారుడిగా ఉంటాకి నీ చిత్తమైతే సహాయం దయచేయండి. ఒకవేళ నీ యొక్క జీవ గ్రంథంలో కుమారుని యొక్క పేరుంటే కనుక 20 సంవత్సరాలు యవన ప్రాయం కలిగినటువంటి మరి ఆకాశం మేము కలవబోతున్నాం మా ప్రభు. అది ఎంతో సమయం దూరంగా లేదు, దగ్గరగా ఉందని మేము చూస్తూ ఉన్నాము. దానికి సూచనలు అనేక హెచ్చరికలు మాకు కనబడతా ఉన్నాయి మా ప్రభు. కాబట్టి కుటుంబాన్ని కూడా దీవించండి, బలపరచండి. ఈ ప్రాంతంలో ఇంకా ఎవరైతే మీ యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలో వారికి పరిపూర్ణంగా మరి కుటుంబం ద్వారా మీ వాక్యాన్ని అందించండి. తగిన విధంగా వారి యొక్క జీవితంలో మార్చండి. దావీదు ఎలాగైతే దేవుని దూత అని సాక్ష్యం పొందుకున్నాడో, స్టెఫను ఎలాగైతే దేవుని దూత అని సాక్ష్యం పొందుకున్నారో, ఈ ప్రాంతంలో మరి సోదరు రమేష్ గారి యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క మాటలు, వారి క్రియలు, వారి నడవడిక, వారి పద్ధతిని బట్టి వీరు దేవుని దూతలు, దైవములు అని పిలువబడే సాక్ష్యాన్ని పొందుకునే వారికి ఉంటారు. సహాయం దయచేయండి ప్రభు. కుటుంబాన్ని బలపరచండి. అదేవిధంగా ఇక్కడ మోకరించిన మా యొక్క ప్రశస్తమైన సహోదరులందరినీ పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించండి. ఇప్పుడు మేము మరి తిరిగి వెళ్ళుచుండగా మీ ఆత్మను మాతో ఉండి నడిపించండి. దూర ప్రాంతం నుంచి జూమ్ ద్వారా మాతో ఐక్యత పొందుకున్న కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉంటూ ఎత్తపడకు సిద్ధపడుతున్నట్టు ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి బలపరచు నడిపించమని, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెండ్లి కుమారునిగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణ మీ యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభు. ఆమేన్. Fresh Benham never fails. Fresh Benham never fails. Fresh Benham never fails indeed. Hallelujah. Hallelujah. Fresh Benham never fails indeed. Is coming very soon. Is coming very soon. Is coming very soon indeed. Hallelujah. Hallelujah. Is coming very soon indeed. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, అందరికి సమస్తమైన పరిశుద్ధనామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, మా విమోచకుడైన క్రీస్తు బిడ్డం చేసిన ఉపకారములలో దేన్ని మరువకము. ఆమేన్. ఆమేన్. ఓ మన రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క కృప సమాధానము ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకును, ఈ రాత్రికాల సమయంలో ఈ కొడుకుని ఏర్పాటు చేసుకున్న సోదరుడు రమేష్ బిడ్డ కుటుంబమునకును, దూర ప్రాంతం నుంచి ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును, ఎత్తబడకు సిద్ధపడుతున్న పరిశుద్ధకును ఆయన కృప సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే ఉండి మనం నడిపించును గాక. ఆమేన్. 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 గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.